పిఎంసి డిజిటల్ కి అందరికీ స్వాగతం సుస్వాగతం. సీజన్ 2 40 డేస్ 40 మాస్టర్స్ కార్యక్రమంలో ఈ రోజు 8వ రోజుకు చేరుకున్నాం. ఈ రోజు మనకి తమ విశేషమైన జ్ఞానాన్ని పంచుకోవడానికి కరీంనగర్ నుంచి అరుణజ్యోతి మేడం వచ్చారు. అరుణజ్యోతి మేడం 2004లో ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి తనకున్న అనారోగ్య సమస్యలు తగ్గించుకొని ధ్యాన ప్రచారం మొదలు పెట్టారు. ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తూ తన సమయాన్ని ఇంకా మన పిఎస్ఎస్ఎఫ్ మూవ్మెంట్ కి ఇవ్వడం కోసం 8 సంవత్సరాలు సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. స్కూల్స్, కాలేజెస్, గ్రామాలు, పట్టణాలలో అన్నిటితో పాటు జైళ్లలో కూడా ధ్యాన ప్రచారం చేశారు. పాటలు కూడా పాడతారు. మేడం పాడే పాటలు అంటే సార్కి చాలా ఇష్టం. అడిగి మరీ పాడించుకునేవారు. ఈ రోజు మేడం తమ విలువైన జ్ఞానాన్ని మనందరితో పంచుకోవటానికి వచ్చారు. వెల్కమ్ మేడం, వెల్కమ్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, మ్యూట్ లో ఉన్నారు. వెల్కమ్ అండి, వెల్కమ్. ధన్యవాదాలు అనిత, థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసి డిజిటల్ వారికి ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు, మనందరినీ కూడా పిఎస్ఎస్ఎం గ్రూప్ కిందకి తీసుకొచ్చినటువంటి ప్రియమైన పరమాత్మ స్వరూపులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధన్యవాదాలు, అనంత కోటి ప్రణామాలు. అలాగే గురుపత్ని స్వర్ణమాలమ్మ పాదాలకి ప్రణామాలు. వ్యూవర్స్ దేవుళ్ళందరికీ కూడా ప్రణామాలు. నా పేరు అరుణజ్యోతి, నేను కరీంనగర్ లో ఉంటాను. నా గురించి చిరు పరిచయం చేశారు అనిత మేడం. సో ధ్యానంలోకి రాకపూర్వం నా యొక్క జీవితం అస్తవ్యస్తంగా ఉండేది. భయభ్రాంతులు, అలాగే ఏమి జరుగుతుందో తెలియదు, అభద్రతా భావం, అలాగే అన్నీ ఉన్నాయి. ఉద్యోగం ఉంది, పాప బాబు, కాలనీ జీవితం అన్నీ ఉన్నా కానీ ఇక్కడ ఆనందం లేదు, అసంతృప్తి. ఇలాంటి జీవితం జీవిస్తున్నటువంటి నాకు మరి ఎడారిలో ఓయాసిస్ లాగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అనేది లభించింది. అంతపూర్వం నేను వెతుకుతూ ఉన్నాను, ఈ పిల్లల్ని ఎట్లా పెంచాలి, ఇంకా ఒక స్కూల్ టీచర్గా, అలాగే నా పిల్లలకి తల్లిగా నేను పెంచుతున్న విధి విధానము నాకు తృప్తిగా ఉండేది కాదు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని జీవితంలో అది ఎవరైనా చెప్తే బాగుండు అనుకునేదాన్ని. అలా నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణము కల్కి ధర్మము, సిద్ధ సమాధి యోగ, ప్రాణిక్ హీలింగ్, ఇలా అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ తిరుగుతూ వచ్చాను. అలా వెళ్ళినప్పుడు నా ఫోకస్ అంతా గురువుల మీదే ఉండేది. వాళ్ళు ఏం చేస్తే గురువుగా అయ్యారు, వాళ్ళు ఆ జ్ఞానాన్ని ఇవ్వగలిగారు, అది నాకు ఇస్తే బాగుండు అని అనిపించేది. నా ఫోకస్ ఎప్పుడు కూడా ఆ కల్కి లాగా నేను ఎందుకు లేను, ఆ రిషి ప్రభాకర్ జీ లాగా నేను ఎందుకు లేను. అలా వెతుకుతున్న టైంలో వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్నే ఫాలో అవ్వాలి, వాళ్ళు ఇచ్చిన పుస్తకాలు మాత్రమే మనం చదవాలి, అలా ఉండేది. అట్లా ఉన్న టైంలో నాకు పిఎస్ఎస్ఎం మూమెంట్ ఒక ఫ్రెండ్ ద్వారా దొరికింది. నేను ఎక్కడ ఫిదా అయిపోయానంటే, అప్పో దీపో భవ, ఎవరి జీవితాన్ని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఇది కదా నేను వెతుకుతుంది. మరి మన జ్ఞానాన్ని మనమే పెంపొందించుకోవాలి, మన ఆత్మజ్యోతిని మనమే వెలిగించుకోవాలి, మన జబ్బుల్ని మనమే తగ్గించుకోవాలి, మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి, వెరసి మన కాళ్ళ మీద మనమే నిల్చోవాలి. ఇది మరి గౌతమ బుద్ధుడు పాళీ భాషలో అప్పో దీపో భవ అని అన్నారు. నేను ఈ వాక్యం దగ్గర ఫిదా అయిపోయి పిఎస్ఎస్ఎంలో ఎంటర్ అయ్యాను. మెడిటేషన్ చేయటం మొదలుపెట్టాం. మరి ఈ మెడిటేషన్ ఎలా దొరికింది నాకు అంటే, నేను అల్సర్తో బాగా సఫర్ అయ్యాను 20 years. అందరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఎవ్రీ మంత్ ఎండోస్కోపిక్ టెస్ట్ చేయించుకునేదాన్ని. అలాగే ఆ నెలలో కూడా హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. వెళుతున్నప్పుడు ఆటోలోంచి మా పాప బోర్డు చదువుతుంది. ఏమనంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అని, మేదీపట్నంలో అన్నమాట. సో రిటర్న్ లో మేము దిగి లోపలికి వెళ్ళడం జరిగింది. మా పిల్లలు ఇంటికి వెళ్ళిపోయారు, నేను మా సార్. సో ఆ సెంటర్ లో ఆ టైం మధ్యాహ్నంలో ఎవరూ లేరు. ఒక
12 బాబు మాత్రమే ఉన్నాడు. ఆ బాబు మమ్మల్ని కూర్చోబెట్టి ధ్యానం చేపిచ్చాడు. బానే ఉంది. ఎలా కూర్చోవాలో చూపిచ్చాడు. చక్కటి సెంటర్, ఏసీ ఉంది, అన్ని పిరమిడ్స్ ఉన్నాయి. అదే మొదటిసారి. ఆ బాబు ఏమంటాడు అంటే ధ్యానంలో కూర్చోబెట్టి నో మంత్రం. నేను అడుగుతున్నాను ఏ దేవుణ్ణి మనం పిలుచుకోవాలా అని. అంటే ఏ మంత్రము లేదు, ఏ రూపము లేదు అని చెప్తున్నాడు. ఆధ్యాత్మికత అంటే ఏ దైవము రూపం లేకుండా, ఏ మంత్రము లేకుండా ధ్యానం ఎట్లా ఉంటది బాబు అంటే, అమ్మా నేను చెప్పింది మీరు చెయ్యండి, తర్వాత మనం మాట్లాడుకుందాం అన్నాడు ఆ బాబు. అప్పటికి నేను సోహం చేస్తున్నాను. ఆ అబ్బాయి చెప్పింది నేను ఫాలో అవ్వలే. 5 నిమిషాల వరకు సోహం, సోహం అనుకుంటానే ఉన్నాను. కానీ తర్వాత అనిపించింది, వచ్చింది నేర్చుకోవడానికి కదా! అలాంటప్పుడు చిన్న పిల్లవాడైతేనేం, పెద్దవాళ్ళైతేనేం మనం నేర్చుకుంటున్నాం. గురువు గురువే. ఇప్పుడు ఆ పిల్లవాడు నా గురువు అనుకున్నాను. అనుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాను. నా శ్వాసని నేను గమనిస్తూ ఉన్నాను. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో నేను అంతర్ముఖమైపోయాను. 45 మినిట్స్ ఎక్కడికెళ్ళిపోయానో నాకు తెలియదు. 5 నిమిషాలే చేసినట్లుగా అనిపించింది. ఆ 45 మినిట్స్ ఎంత అద్భుతంగా, ఎంత అలౌకిక ఆనందాన్ని అనుభవించాను అంటే, అది శబ్దాలకి అందదు. పదాలకి అందదనమాట. నేను బయటకొచ్చిన తర్వాత ఎంత ఆనంద స్థితిలో ఉన్నాను అంటే, అరే! 45 నిమిషాలు అయిపోయిందా? నాకు 5 నిమిషాలే అయిపోయినట్లుగా ఉంది అని చెప్పి అనిపించింది. ఇంకా అది మొదలు నేను వెనక్కి తిరిగి చూడలేదు. అప్పుడే ఆ రోజుల్లోనే మా అమ్మగారు బాడీ వెకేట్ చేసి ఉన్నారు. నాన్నగారు ఒంటరిగా ఉన్నారు. సో, నాన్నగారికి ధ్యానం నేర్పించడం జరిగింది. తన ఇంటినే ఒక ధ్యాన మందిరంగా మార్చుకున్నారు. ఆ ఇంటి పైన పిరమిడ్ కట్టడం జరిగింది. కోదండరామ పిరమిడ్ అని. కరీంనగర్‌లోనే మొదటి పిరమిడ్ సెంటర్ అది. అది మొదలు పిఎస్ఎస్ఎంని ఇంకా నేను ఆహ్, ధ్యానం చేయడం కన్నా ఎక్కువ ధ్యాన ప్రచారం చేయడం మీదే ఫోకస్ చేయడం జరిగిందనమాట. ధ్యానంలో కూర్చుంటే అవే ఆలోచనలొచ్చేవి. ప్లానింగ్స్. ఎక్కడికి పోవాలా? ఇంకా ఎవరికి చెప్పాలా? ఎవరికి చెప్పాలా? అట్లా పోలీసులకి, అలాగే జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళ ఖైదీలకి, తర్వాత స్కూల్స్, కాలేజెస్, అపార్ట్మెంట్స్, తర్వాత అంగన్వాడీ కార్యకర్తలే కాకుండా బయట ఊళ్ళల్లోకి కూడా వెళ్ళడం మొదలుపెట్టాను. అలా భూమండలం అంతా కూడా నువ్వు తిరిగి ధ్యానం చెప్పాలి అన్నారు సార్. ఒకరోజు అడిగాను సార్‌ని. సార్, ధ్యానంలో కూర్చుంటే అన్ని ప్లానింగ్సే వచ్చేవి. ఒక పాంప్లెట్ ఎలా రాయాలి? ఒక ఫ్లెక్సీ ఎలా చేయాలి? ఇంకా ఏ ఊర్లకి వెళ్ళాలి? ఇలాంటి ఆలోచనలే వచ్చేవి నాకు. అసలు ఎనర్జీ నేను పర్సీవ్ చేయట్లేదు అంటే, అప్పుడు సార్ చెప్పారు. పిరమిడ్ మాస్టర్స్ ధ్యాన ప్రచారం చేయడానికి వచ్చారు. ధ్యానం చేయటానికి కాదు అని చెప్పడం జరిగింది. సో, అట్లా నా జీవితమే ఒక ధ్యాన జీవితంగా మారిపోయింది. మనం ఎక్కడ ఉంటే అక్కడ ధ్యానం తప్పిస్తే ఇంకొకటి లేదు. ఇలా వితిన్ 3 మంత్స్‌లోనే నా అల్సర్ ఎప్పుడు పోయిందో తెలీదు. నా బీపీ ఎప్పుడు పోయిందో తెలీదు. నో టాబ్లెట్స్, నో మెడిసిన్స్. ఇంకా మాత్రలనేవి లేవు. సో, ధ్యానం చేస్తే మనకి 5 లాభాలొస్తాయండి. ముఖ్యంగా 5 లాభాలు. మనం వద్దనుకున్నా, కాదనుకున్నా. ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటాం. ధ్యానం సర్వరోగ నివారిణి. ఈ శరీరము మరి ఎంత ఆరోగ్యంగా ఉంటుందంటే మనకి కావాల్సింది మ మనిషికి కావాల్సింది ఆరోగ్యము, ప్రశాంతత, ఆనందం. ఇవే కదండీ కావాల్సింది. అవి మనము ధ్యానం మొదలు పెడుతూ ఉంటే ఏ కారణంతో కూర్చున్నా అవి ఆటోమేటిక్‌గా మనకి రావడం అనేది జరుగుతుంది. సరియైన ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం. ఇక ఇదివరకైతే ఏ కష్టం వచ్చినా ముడుపులు కట్టడం, మొక్కులు తీర్చుకోవడం అనేవి ఉండేవి. భగవంతుళ్ళ మీద, రకరకాల దేవుళ్ళ మీద ఆధారపడి ఉండడం. మరికొంతమంది పాపం తెలియక సమ్మక్క, సారక్క జాతరలు చేస్తూ ఆ జంతు బలుల్ని కూడా ఇచ్చేవాళ్ళు. ఎందుకోసమని అంటే ఆరోగ్యం కోసమని, మరి మన కుటుంబ సమస్యలు తీరడం కోసమని
ఆ ముడుపులు ఆ మొక్కులు చేసుకొని మనకున్న కర్మలు తొలగించుకోవడానికి ఆ జంతువుల్ని బలులు ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఇలాంటి జరుగుతూ ఉండేవి నా కళ్ళెదురుగా. కానీ సత్యము ఎంత గొప్ప గురువు అంటే తాను శ్వాస మీద ధ్యాస అని మాత్రమే చెప్పారు. మన శ్వాసనే మన గురువు అనేది చెప్పడం జరిగింది. ఇది ఎంత అద్భుతమైన విషయము అంటే ఎక్కడికో పరిగెత్తక్కర్లేదు. మనం మన శ్వాసనే అనునిత్యం మనం చూసినట్లయితే, గమనించినట్లయితే మనం మన లోపలికి ప్రయాణం చేయటం మొదలు పెడతాము. ఎప్పుడైతే మనం మన లోపలికి ప్రయాణం చేయటం మొదలు పెడతామో అప్పుడు మన గురించి మనకు తెలుస్తుందండి. అప్పుడు వరకు మనకేమీ తెలియదు. ఇన్నాళ్ళు బయట వైపుకే పరుగులు తీసాం. ఎంతసేపు నా నేను ఆనందంగా ఉండడానికి నా భర్త ఇలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉండాలి, వీళ్ళు చేపట్టే నా జీవితం ఇలా ఉంది, నాకు అల్సర్ అందుకే వచ్చింది. ప్రతి దానికి నేను దుఃఖంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా కారణం ఎదుటి వాళ్ళు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను శ్వాస మీద ధ్యాస పెట్టి అంతర్ముఖమై నా లోపలికి నేను ప్రయాణం చేయటం జరిగిందో అప్పుడు నా గురించి నేను తెలుసుకోవడం మొదలుపెట్టాను. ముందు నా భావన మార్చుకోవాలి. నా యొక్క జీవితంలో ఆనందానికి, దుఃఖానికి కారణం నేనే. నా వాస్తవానికి నేనే సృష్టికర్తని. అవతల వాళ్ళు కాదు. నాకు జబ్బు చేసింది అంటే కారణం గత జన్మలో నేను చేసుకున్న కర్మ సిద్ధాంతం. పాపపు కర్మ ఎన్ని జీవరాశుల్ని తిన్నానో ఈ జన్మలో కూడా నేను శాకాహారిగా లేను, మాంసాహారిగా ఉన్నాను. కాకపోతే ఈ ధ్యానంలోకి రావటానికి పూర్వమే ఒక 10 ఏళ్ల క్రితమే నేను శాకాహారిగా మారిపోయాను. మరి ఆ సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఫస్ట్ ఇతరులను నిందించటం మానేస్తాము. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మనకి జబ్బులు రావడానికి కారణం మన సరికాని జీవన విధానం అనే సత్యాన్ని మనం తెలుసుకుంటాం. అదే గొప్ప విషయం. ఈ గురువు యొక్క గొప్ప విషయం, గొప్పతనం ఏంటి అంటే మనం మన జీవితానికి సంబంధించిన సత్యాలు మనకి మనంగా తెలుసుకోవటము. కాబట్టి ఈ ధ్యానాన్ని మనం వదిలిపెట్టలేము. ఇంకా నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే 1,000,000 దేవతలు ఉన్నారు. ఇన్నాళ్ళు ఆ దేవతలకి మొక్కులు ముడుపులతోటి ఏ కష్టం వచ్చినా ఎముడాల రాజన్ననో కొండగట్టు అంజన్ననో వాళ్ళే తీరుస్తారు. అర్చనలు, అభిషేకాలు ఇలాంటివన్నీ ఎన్నో చేశాను. వ్రతాలు ఎన్నో చేశాను. కానీ నా కష్టాలు పోలేదు, నా జబ్బులు పోలేదు. ఎందుకని పోతాయి? నేను చేసిన తప్పిదనానికి, సరికాని జీవన విధానానికి నేను నా పాపకర్మను సృష్టించుకున్నాను. అజ్ఞానంతో తప్పులు చేశాను. మరి అక్కడ ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటేనే ఆ కర్మ నుంచి నేను విడుదలవుతాను అనే సత్యాన్ని ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను తెలుసుకోవడం జరిగింది. అంతఃపూర్వం నా జబ్బులకి కారణం మా హస్బెండే అని అనుకునేదాన్ని. ఆయన్నే తూలనాడేదాన్ని. నేను సరిగా లేక నా యొక్క ఆలోచన విధానం సరిగా లేక నా జీవితాన్ని నేను అస్తవ్యస్తం చేసుకున్నాననే సత్యాన్ని ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చానో అప్పుడు నేను తెలుసుకున్నాను. సో ధ్యానం చేయటం మొదలు పెట్టగానే వితిన్ 2-3 months లో నాకున్న జబ్బులన్నీ కూడా మెల్లిమెల్లిగా వెళ్ళిపోయినాయి. నేనేమో ధ్యాన ప్రచారంలో ఉండిపోయాను. అట్లా మనకి శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాము. మనకున్న జబ్బులు నాడీ మండల శుద్ధి ద్వారా ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో మనకున్న ఆలోచనలన్నీ పోయి మనస్సు శూన్యమవుతుందో అప్పుడు విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి వచ్చి మన యొక్క సప్త శరీరాలు, సప్త చక్రాలు, సప్త ధాతువులు, సప్త రకాల కణజాల అన్నిటినీ కూడా నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. ఫస్ట్ జరిగేది ఏంటంటే ధ్యానంలో శుద్ధీకరణ. అలా సమస్త నాడీ మండలాన్ని ఆ విశ్వమయ ప్రాణశక్తి
శుద్ధి చేయటం వల్ల మనకున్న జబ్బులన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇలా శారీరకంగా మనం ఎంతో ఆరోగ్యాన్ని పొందుతాము. మనం ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా తగ్గనటువంటి నా యొక్క అల్సర్ మరి ఒక 2-3 నెలల్లోనే ధ్యానం సాధన చేస్తూ పోతూ ఉంటే ఉదయం లేవగానే నా జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే, భూమి మీద పుట్టిన మానవుడు ప్రతిరోజు పళ్ళు తోముకోవడం ఎలాగో, స్నానం చేయడం ఎలాగో ఉంటుందో, అలాగే మన యొక్క అంతరంగంలో కూడా 7 శరీరాలు ఉన్నాయి. ఇదొక శరీరమే కాదు. రోజు దీన్ని స్నానం పేరిట సంపేసి రుద్దుతున్నాం, శుద్ధి చేస్తున్నాం, బానే ఉంది. కానీ అంతరంగంలో ఇంకా 4 శరీరాలు ఉన్నాయి, సప్త చక్రాలు ఉన్నాయి, సప్త ధాతువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా శుద్ధి చేయాలి కదా. సరికాని ఆలోచన విధానాలతో మనసంతా కూడా మనము అస్తవ్యస్తమైనటువంటి కొన్ని కోటాను కోట్ల అనవసరమైన ఆలోచనలు చేస్తూ ఉంటాము. ఆలోచనలు ఎప్పటి పరిగెడుతూ ఉంటాము. ఎప్పుడు కూడా మనం ఒక్క క్షణం కూడా ఆలోచన లేకుండా ఉండము. అలాంటి ఆలోచనలన్నీ కూడా డే బై డే తీసేసుకుని మన యొక్క మనసుని శూన్యం చేసుకోవటం జరుగుతుంది ధ్యానం ద్వారా. ఏ రోజుకి ఆ రోజు మన ఇంట్లో ఉన్న డస్ట్బిన్ ని మనం శుభ్రం చేస్తాం కదా, మరి అలాగే ఈ మస్తిష్కం కూడా శుభ్రం చేసుకోవాలి కదా. అదే ధ్యానము. ధ్యానం ద్వారా మనలో ఉన్నటువంటి సరికాని ఆలోచనలన్నీ కూడా పోయి మనసు శూన్యమవుతుంది. ఎప్పుడైతే మనసు శూన్యమవుతుందో మనము మన యొక్క ఆత్మతో అనుసంధానం అవుతాము. ఎప్పుడైతే ఆత్మతో అనుసంధానం అవుతామో సత్య జ్ఞాన ప్రసాదిని ధ్యానం అనేది తెలుసుకుంటాము. ప్రతిదీ కూడా ఇంకా ఆత్మ నుంచే మనకి అందుతుంది, ఆత్మ జ్ఞానము. ఎందుకంటే ఈ ఆత్మ వచ్చింది ఆ పరమాత్ముడి నుంచి, అంటే మన లోపల ఉన్నాడు ఆ పరమాత్ముడే అని మరొక సత్యాన్ని కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అంత పూర్వం సార్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అనేవాళ్ళు. అంటే నేను ఆశ్చర్యపోయాను. మనమంతా దిగి వచ్చినటువంటి భగవంతులం. నేను తెలుసుకున్నాను, మీరు తెలుసుకోలేదు, అది మీరు తెలుసుకోవాలి అని సార్ చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇలాంటి ఎన్నో సత్యాలు మనం తెలుసుకుంటాం. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని తెలియచెప్పేదే ధర్మము. ఆ ధర్మబద్ధంగా మనం ఉన్నామా లేదా అనేది చూసుకుంటూ మనం జీవించటం మొదలు పెడతాము. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం మన జీవితానికి. భార్యకి భర్త కాదు, భర్తకి భార్య కాదు. ఈ పిల్లల వల్లే నా జీవితం ఇలా అయింది, ఈ తల్లిదండ్రి వల్లే మా జీవితం ఇలా అయిందని మనం నిందారోపణ చేసుకునే వాళ్ళం. కానీ అది కాదు. నా జీవితానికి నేనే గత జన్మల్లో చేసుకున్నటువంటి పాప పుణ్య కర్మల ఫలితమే ఈ జన్మ అనేది సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇతరులని దూషించడం, తూలనాడడం మనం మానేస్తాము. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు. మన భావన మారాలి, మన ఆలోచన మారాలి. మన భావన, మన ఆలోచన సరిగా ఉంటే మన జీవితం సరిగా ఉంటుంది. మరి ఆ సరిగా అనేదే ధర్మము. మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా చూడాలి, ఎలా చూడకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలాంటి విషయాలు వినాలి, ఎలాంటి విషయాలు వినకూడదు, ఎలాంటి పనులు మనం ఉద్యోగాలు చేస్తాం మన యొక్క జీవనోపాధి కోసమని సంపాదన చేస్తాము. ఆ సంపాదన ఎలా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. నేను ధ్యానం నేర్పించిన తర్వాత ఒకరోజు మార్కెట్లో ఒక మహిళ చేపలు అమ్ముతూ కనిపించింది. నేను ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇలా ఈ ప్రాణుల్ని చంపకూడదమ్మా, దాని యొక్క పాపము మనకి అడ్డుతుంది. సో ఒక ప్రాణిని ఇలా చంపి తీసుకొచ్చి మిగతా వాళ్ళకి కూడా తినేటట్లు మనం చేస్తున్నాము. మరి మనం చేసే పనికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అది మన కుటుంబ సభ్యులు అనుభవించవలసి వస్తుంది.
ధర్మబద్ధంగా మనం డబ్బులు సంపాదించుకోవాలి అంటే, అమ్మ మరి ఏం చేయాలి నేను, మా వృత్తే ఇది కదా అంటే, పండ్లు అమ్మండి, కూరగాయలు అమ్మండి అని నేను చెప్పి ఆమెకు ఒక పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. 4-5 సంవత్సరాల తర్వాత నేను మార్కెట్లో వెళ్తా ఉంటే ఆవిడ పిలుస్తుంది. ఓ అమ్మ, ఓ అమ్మ అని పిలుస్తుంటే ఎవరో అని వెనక్కి వెళ్ళాను. అమ్మ నన్ను గుర్తుపట్టారా అని అడుగుతుంది. లేదమ్మా అంటే, మీరు నన్ను చేపలు అమ్మద్దన్నారు కదా, అప్పటి నుంచి నేను పండ్లు అమ్మడం మొదలు పెట్టానమ్మా అని చెప్పి ఆ పళ్ళు చూపిస్తా ఉంది. నాకెంత ఆనందం వేసిందంటే, మీరు చెప్పింది కరెక్ట్ అమ్మా. మీరు ఇచ్చిన ఆ పేపర్‌ని నేను ఫాలో అవుతున్నాను. మా కుటుంబ సభ్యులందరం కూడా ఫాలో అవుతున్నాము. చాలా బావుంది. అద్భుతంగా ఉంది ధ్యానము. అందులోనే పీఎంసీ ఛానెల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందన్నమాట. ఆ పాంప్లెట్‌లో పీఎంసీ కూడా చూస్తున్నాము అని ఆమె చెప్పడం జరిగింది. సో, మనము మన యొక్క జీవన విధానం కూడా అలా కోళ్ళ పరిశ్రమలు, రొయ్యల పరిశ్రమలు పెట్టుకొని జీవనోపాధిగా జీవిస్తున్న వాళ్ళు అంటే మన సంపాదన కూడా ధర్మబద్ధంగా ఉండాలి. సత్యం, ధర్మం ఇవి 2 కళ్ళు. ఇవి 2 పట్టాలు లాంటివి. మన యొక్క జీవితం ఈ 2 పట్టాల మీద సరిగా పోతుందా లేదా అనేది అనునిత్యం మనం చూసుకుంటూ ఉంటాం. అలాంటి ఎరుక పెరుగుతుంది మన మీద మనకి. మన ఆలోచన ఎలా ఉంది? మన మాట ఎలా ఉంది? మన యొక్క ప్రవర్తన, మన పనులు ఎలా ఉన్నాయి? సరిగా చూస్తున్నామా? అలాగే సరిగా మాట్లాడుతున్నామా? సరిగా వింటున్నామా? సరియైన జీవన విధానాన్ని మనం ఫాలో అవుతున్నామా? అదే ధర్మం. ఈ సృష్టిలో ధర్మం తాండవిస్తుంది. ప్రతి విషయంలో మనం ధర్మబద్ధంగా ఉన్నామా లేదా అనేది మనం అనుక్షణం ఎరుకతో ఉండి జీవించడం మొదలు పెడతాం. ఎప్పుడైతే ధర్మం అనేది మన జీవితంలోకి ప్రవేశిస్తుందో ఆటోమేటిక్‌గా శాంతి అనేది లభిస్తుంది మనకి. ఆ శాంతి అనేది లేకపోతే మన జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. మనము సరికాని విధానంగా జీవించినట్లయితే అశాంతి అనేది మన లోపలికి ప్రవేశిస్తుంది. ఎందుకంటే సరికాని విధానంగా జీవిస్తే అది ఆ డబ్బులు కానీ, ఆ మాటలతో ఇతరులని బాధపెట్టడం కానీ, లేదా ఇతర ప్రాణులని మనం భక్షించడం కానీ, అలాంటివి చేసినప్పుడు దాని యొక్క ఫలితము తప్పకుండా మనం అనుభవించవలసి ఉంటుంది. సో, అప్పుడు మన జీవితంలో మరి ప్రశాంతత అనేది లోపిస్తుంది. శాంతి అనేది లోపిస్తుంది. ఎన్నో సమస్యలకి, ఎన్నో జబ్బులకి ఆలవాలమవుతుంది. ధర్మో రక్షతి రక్షితః అనే మరొక సత్యాన్ని తెలుసుకుంటాం. ధర్మాన్ని మనం రక్షించినట్లయితే రక్షించబడిన ఆ ధర్మమే తిరిగి మనల్ని రక్షిస్తుంది. మరి అధర్మంగా ఉంటే ఆ అధర్మం గుడ్డిది. ఎలాంటిదంటే ధృతరాష్ట్రుడు లాంటి వాడే అన్నమాట. ఆ గుడ్డి అతను తాను గుడ్డివాడై ఉండి కూడా తాను సరికాని జీవన విధానాన్ని జీవిస్తాడు. స్వార్థంగా మరి పాండవులకి ఇవ్వవలసిన రాజ్యాన్ని ఇవ్వకుండా మరి ఆ నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణకి కూడా అతను సపోర్ట్ చేస్తాడు. మరి అలాంటి అధర్మవర్తనులుగా మనం ఉన్నప్పుడు ఆ అధర్మానికి ధర్మం ఏంటో తెలియదు. అధర్మంగా జీవించినట్లయితే ఆ అధర్మమే తిరిగి మనల్ని భక్షిస్తుంది అనే సత్యాన్ని మనం తెలుసుకొని సరిగా ధర్మవర్తనులుగా ఉంటాము. సరిగా జీవిస్తాము. సత్యాన్ని తెలుసుకుంటాము. ఏది సత్యం, ఏది అసత్యం. ఆత్మతో అనుసంధానం ఎప్పుడైతే అయితామో, ఆత్మ అంటే పరమాత్మ. పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి మన లోపలే పరమాత్ముడు ఉన్నాడు. అదే చెప్తాడు ఆది శంకరాచార్యులు. ఏమని అంటే, ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, ఈ దేహమే దేవాలయం అని చెప్తున్నాడు. దేవాలయాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటాం మనం కదా, మరి అంతే పవిత్రంగా ఈ దేవాలయాన్ని మనం చూసుకోవాలి. మన లోపల ఉంది పరమాత్ముడే, సాక్షాత్తు పరమాత్ముడే. ఆ పరమాత్ముడి నుంచి వచ్చినటువంటి జ్ఞానము సత్య జ్ఞాన ప్రసాదిని. సత్యం ఏది సత్యం, ఎందుకు సత్యం, ఏది అసత్యం, ఎందుకు అసత్యం అని తెలుసుకుంటూ ధర్మాచరణ చేస్తూ జీవించటం
మొదలు పెడతాము, ఎప్పుడైతే ధ్యానాన్ని మనం జీవితంలో ఒక భాగంగా చేసుకుంటాము. అప్పుడు వరకు అసలు ధ్యానం అవసరమా అనిపించేది. ఇప్పుడైతే భగవద్గీత కూడా చదవమని చెప్పారు సార్, అందులో మరి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఇచ్చినటువంటి ఒక శ్లోకం నన్నెంతో కదిపివేసింది. కోటి పూజ సమో స్తోత్రం, కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానం అన్నారు. ఎందుకు కోటాను కోట్ల పూజలు చేస్తావు? ఇంటి నిండా ముక్కోటి దేవతల ఫోటోలు పెట్టుకొని అవన్నీ తుడిచేసరికి అయిపోయేది, ఉన్న శక్తి అంతా పోయేది. ఇంకా ఆ రోజు ఉపవాసం ఎక్కడ ఉండేది? ఆ పూజ ఎప్పుడు చేసేది? వాటన్నిటికీ అభిషేకాలు ఎప్పుడు చేసేది? వీటన్నిటిని చూసి అబ్బా ఇన్ని ఫోటోలా, ఈ దేవుడికి మొక్కకపోతే ఆ దేవుడికి కోపం వస్తుంది, ఆ దేవుడికి మొక్కపోతే ఈ దేవుడికి కోపం వస్తుంది అనే భావనే మనది. అయ్యో ఏదో జబ్బు వచ్చిందా, అందుకే ఈ సంవత్సరం తిరుపతికి వెళ్ళలేదు కదా అందుకే వెంకన్న కోపం వచ్చింది, లేదా వెంబడాలకు పోలేదు రాజేంద్ర కోపం వచ్చింది అని అనుకునేదాన్ని. దేవుళ్ళకి కోపం వస్తుందా? వస్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? సమ్మక్క సారక్క బలీమంటారా? సమస్త ప్రాణులు వాళ్ళకి బిడ్డలతో సమానం. మనం ఎలా అయితే ఈ భూమి మీద స్వేచ్ఛగా ఆనందంగా జీవిస్తున్నామో, సకల ప్రాణ కోటి కూడా అలాగే జీవించే విధంగా మనం వాళ్ళకి, ఆ ప్రాణులకి స్వేచ్ఛని ఇవ్వాలి అనే సత్యాన్ని మనం తెలుసుకుంటాం. సో ఆ శ్లోకంలో కోటి పూజ సమో స్తోత్రం అంటే ఒక కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానం. ఎందుకు కోటి పూజలు చేస్తావు? ఒక స్తోత్రం చేయి. శ్రీరామ శ్రీరామ అంటావా, ఓం నమ శివాయ అంటావా, నీ ఇష్టం. ఆ ముక్కోటి దేవతలో నీకు నచ్చిన ఒక దేవత పేరు తీసుకొని స్తోత్రం చేయి అని చెప్పడం జరుగుతుంది. కోటి స్తోత్రం సమో జపః. మళ్ళీ ఏమంటాడంటే కోటి స్తోత్రాలు ఎందుకు చేస్తావు? చేసే బదులు ఒకే ఒక జపం చెయ్యి. మరి ఓం నమ శివాయ అంటావా, గాయత్రి జపం చేసుకుంటావా, నీ ఇష్టం. మళ్ళీ ఏమంటాడంటే కోటి జపం సమో ధ్యానం. కోటి జపాలు ఎందుకు చేస్తావు? సింపుల్ గా కళ్ళు మూసుకొని నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయి, శ్వాస మీద ధ్యాస పెట్టు, అప్పుడు మనసు శూన్యం అవుతుంది. నీవు ఆ పరమాత్ముడితో అనుసంధానం అవుతావు, ఆ మూల చైతన్యంతోనే అనుసంధానం అవుతావు. ఈ ముక్కోటి దేవతలన్నీ కూడా మరి కొద్ది శక్తితో మూల చైతన్యంతో వచ్చినటువంటి అవతారాలు. నీకు అవసరం లేదు, మూల చైతన్యంతోనే కనెక్ట్ అవుతావు. ఎలాగైతే కాలేజ్కి వెళ్తే ప్రిన్సిపల్ ని కలుస్తాము, మనం అక్కడున్న అటెండర్లను కలవం కదా, అట్లాగే మనం మూల చైతన్యంతో అనుసంధానం అవ్వడం మొదలు పెడతాము. ఎప్పుడైతే మరి కోటి కోటి పూజ సమో స్తోత్రం, కోటి స్తోత్రం సమో జప, కోటి జపం సమో ధ్యానం, అలాంటి కోటి జపాలు చేయటం కన్నా ఒక ధ్యానం చేయి. ఒక ధ్యానంతో సమానం. కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానం, కోటి స్తోత్రాలు ఒక జపంతో సమానం, కోటి జపాలు ఒక ధ్యానంతో సమానం. అలాంటి కోటి ధ్యానాలు చేస్తే నీవే ఈ విశ్వమంతా లయమైపోతావు. అంటే నేను కూడా పరమాత్మున్నే, అందరూ కూడా పరమాత్మ స్వరూపులే అనే సత్యాన్ని, ఆ ఏకత్వ స్థితిలోకి వెళ్ళిపోతాం. అంతటా మనమే కనిపిస్తుంటాం, అందరిలో మనమే కనిపిస్తుంటాం, మనలో ఆ విశ్వాన్ని అంతా కూడా దర్శించుకుంటాం. ఇలాగైతే యశోదామాత శ్రీకృష్ణుడి నువ్వు మట్టి తిన్నావా నాయన, నోరు తెరువు అన్నప్పుడు అన్ని విశ్వాలని చూస్తుంది, అన్ని లోకాలని చూస్తుంది శ్రీకృష్ణుడి యొక్క నోటిలో. దాని అర్థం ఏంటి? మనందరిలో కూడా అన్ని విశ్వాలు, విశ్వం అంతా కూడా మన లోపలే ఉంది. ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటాము. అందరిలో మనం ఉంటాము, మన లోపల విశ్వం అంతా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఏకత్వ స్థితిలోకి మనం వెళ్ళడం జరుగుతుంది. అందుకే ఆత్మే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మం ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఈ దేహమే దేవాలయం. ఈ దేహాన్ని మనం ఇదివరకు ప్రేమించలేదు, ఇప్పుడు దీన్ని ఎంతో పవిత్రంగా చూసుకుంటాము, దేహంతో మాట్లాడతాము, ప్రతి కణానికి ధన్యవాదాలు సమర్పించుకుంటాము. ఇదివరకు ఈ దేహాన్ని
పట్టించుకోలేదు. అంటే చూడండి, ప్రతిదీ మనకి మన అంతరంగం నుంచి మనమే తెలుసుకోవడం జరుగుతుంది. అది ఈ ధ్యానం యొక్క విశిష్టత. అంటే మనం అంతర్ముఖం కావాలి. మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. ఇదివరకు మనం ప్రయాణం చేయలేదు, అంతర్ముఖం చేయలేదు. మనకేం కావాలో కూడా మనకు తెలియదు. ఎందుకు ఇలా ఉన్నామో కూడా మనకు తెలియదు. ఈ జీవితంలో మనం ఎందుకు భూమి మీద జన్మ తీసుకున్నామో కూడా తెలియదు. ఎప్పుడైతే ధ్యానం మొదలు పెడతామో, ధర్మవర్తనులుగా సత్యవంతంగా ఉంటూ ధర్మ ఆచరణ చేయటం మొదలు పెడతాము, సత్యాన్ని తెలుసుకుంటాము, ధర్మాచరణ చేస్తాము. ముఖ్యంగా ధర్మము 3 రకాల ధర్మాలు ఏంటి అంటే, ఫస్ట్ ఈ భూమండలం మీద ఎందుకు జన్మ తీసుకున్నాము, నా ధర్మం ఏంటి. ఎప్పుడైతే నేను నా ధర్మం తెలుసుకున్నానో వెంటనే నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. చేసి నేను ధ్యాన ప్రచారం మొదలుపెట్టాను. పత్రిజీ వారు 40 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి వారి యొక్క ధర్మం, స్వధర్మం ఏంటి, ఈ జన్మలో తాను ఎందుకు వచ్చాను అని తెలుసుకొని ఆయన ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేసి మరి భూమండలం అంతా తిరుగుతూ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఈ 3 లక్ష్యాల కోసం దివి నుండి భూమికి ఆయన దిగి వచ్చి దివి నుండి భూమికి BSSM ని తీసుకురావటమే కాకుండా ఎన్నో లోకాల్లో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరినీ కూడా తన సైన్యంగా తెచ్చుకున్నారు. 1,44,000 మంది. ఆ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క జీవిత లక్ష్యమే సార్ యొక్క జీవిత లక్ష్యము. అంటే సత్యయుగ నిర్మాణానికి నాంది పలుకుతూ వచ్చినటువంటిదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. అది ఎవరికి వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్ తెలుసుకుంటారు. సార్ ఎవరికి ఏమీ చెప్పరు, ఇలా ఉండండి, ఉద్యోగాలు రాజీనామా చెయ్యండి అని. ఎవరికి వాళ్ళు తెలుసుకుంటారు. నా విషయంలో నేను అది తెలుసుకున్నాను, నా ధర్మం ఏంటి. అట్లా మన యొక్క జన్మ ప్రణాళిక ఏంటి, నా ధర్మం ఏంటి ఈ జీవితంలో అనేది తెలుసుకుంటాం. అలాగే ఈ రోజు నా ధర్మం ఏంటి, ఈ రోజు నా పని ఏంటి అని ఏ రోజుకు ఆ రోజు నేను తెలుసుకుంటూ ఉంటే అదే నా జీవన ప్రణాళిక జరుగుతుంది. ఈ క్షణంలో నా యొక్క ధర్మం ఏంటి, ఈ 3 మనం ఎప్పటికీ కూడా పెట్టుకోవాలి దృష్టిలో. నా యొక్క జన్మ ప్రణాళిక ఏంటి, అది తెలుసుకోవాల్సిన ధర్మం ఉంది. ఆ ధర్మం తెలియకపోతే మన జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇక్కడ తృప్తిగా ఉండదు, ఆనందంగా ఉండదు మనకి. నాకు జరిగింది అదే. ఎప్పుడైతే నేను ధ్యానం చేస్తూ ఆ ధ్యానాన్ని నలుగురికి చెప్తున్నప్పుడు ఎంత ఆత్మానందం అంటే అసలు ఈ ఆత్మానందాన్ని మనం కొనుక్కోలేము. అలా ప్రతి ధ్యాని కూడా తాను తెలుసుకున్నాడు, ప్రతి పిరమిడ్ మాస్టర్. సో నేను నా యొక్క లక్ష్యాన్ని తెలుసుకున్నాను, నా యొక్క ధర్మాన్ని తెలుసుకున్నాను. అలా ధర్మం 3 విధాలుగా ఈ జన్మ ప్రణాళిక తెలుసుకుంటాం, ఈ రోజు ప్రణాళిక, ఈ క్షణంలో నా యొక్క ధర్మం ఏంటి అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. అది నేను తెలుసుకున్నాను. అలా ధర్మము ఎప్పటికప్పుడు మరి విశ్వమంతా తాండవిస్తుంది. ఈ ధర్మం మరి ప్రతి మనిషికి కూడా దేశ కాల మాన పరిస్థితులను బట్టి ధర్మం అనేది మారుతుంది. అందరి ధర్మం ఒకే రకం కాదు. మనం ఎంతో మందికి ధ్యానం నేర్పించినంత మాత్రాన వాళ్ళందరూ ఉద్యోగాలు మానేసి ధ్యాన ప్రచారం చేయమని చెప్పము. ఎందుకంటే అది అందరు టీచర్లు అవుతారా, స్కూల్లో అందరు టీచర్లు అవుతారా, కారు కదా. అట్లా ఎవరి జన్మ ప్రణాళికను బట్టి వాళ్ళు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని గడుపుతూ ఉంటారు. అలా నేను నా యొక్క జీవన విధానాన్ని మార్చుకోవటం జరిగింది. ఎందుకంటే నేను ఈ ప్రణాళిక కోసమే రావటం జరిగింది కాబట్టి. అట్లా నేను భగవద్గీతలోని శ్లోకాలని చదువుతున్నప్పుడు అదంతా థియరీ పార్ట్, ధ్యానం అనేది ప్రాక్టికాలిటీ అనేది నాకు అర్థమైంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా భగవద్గీతని చదవాలండి. చదివితే
అందులో ఆత్మే పరబ్రహ్మ. నీ ఆత్మను ఆశ్రయించు. ఎప్పుడైతే నీ ఆత్మను ఆశ్రయిస్తావో నీవు నీ యొక్క కర్మల నుండి ఉద్ధరించబడతావు అనేది తెలియచెప్పబడుతుంది. అంతేకాదు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్తాడు, యోగి భవ అర్జున, నువ్వు యోగివికా అయితేనే అప్పుడు నీకు తెలుస్తుంది. అస్త్ర శస్త్రాలన్నీ యుద్ధంలో పడవేసి, హే పరమాత్మ, నేను ఈ యుద్ధం చేయలేను, భిక్షాటన చేసైనా నేను బ్రతుకుతాను. అక్కడ ఉన్నదంతా నా పెదనాన్నలు, నా సోదరులు, నా యొక్క గురువులు, ఆ కురువృద్ధులైనటువంటి తాతగారైనటువంటి భీష్మాచారులు, కృపాచారులు, వీరందరినీ నేను సంహరించలేనని అస్త్రాలన్నీ పడేసి రథం దిగుతాడనమాట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, హే అర్జున, నువ్వు వచ్చింది ధర్మాన్ని నిలపటానికి, కాపాడటానికి. ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళనే బంధాలు లేవు. ఆల్రెడీ వీళ్ళంతా చనిపోయారు. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏమీ లేదు, యాక్టింగ్ అంతే. ఆల్రెడీ వీళ్ళందరికీ మరణం వచ్చేసింది, చనిపోయినారు హాస్టల్ గా. నువ్వెందుకు వచ్చావు అనేది నువ్వు తెలుసుకోలేదు, కానీ నేను తెలుసుకున్నాను. యోగి భవ అర్జున, నువ్వు యోగివి కా అని ఆయనకి మొత్తం జ్ఞానాన్ని అందిస్తారు. ఆయన పేరు మీద సమస్త మానవాళికి ఆ భగవద్గీత అందించబడింది. అది థియరీ పార్ట్ అయితే, ధ్యానం అనేది ప్రాక్టికాలిటీ. ధ్యానం చేసినప్పుడు నిజంగా ప్రాక్టికల్ గా మనము ఆ సత్యాన్ని తెలుసుకుంటాము. ఆత్మే పరబ్రహ్మ, నిజంగా లోపల ఉన్న జీవుడే దేవుడు, ఈ దేహమే దేవాలయము అనే సత్యాన్ని మనం తెలుసుకుని ఒక పరబ్రహ్మగా మనం జీవించడం మొదలు పెడతాం. జన్మ తీసుకున్న ప్రతి మానవుడి యొక్క లక్ష్యం ఏంటి అంటే, తాను యోగీశ్వరుడు కావాల్సిందే. అంటే అటువైపు మనం ప్రయాణం చెయ్యాలి. మనం వచ్చింది ఏదో సంపాదించి, బాగా సంపాదించి, మన మనవాళ్ళు మనవరాళ్ళు కూడా కూర్చుని తినే అంత సంపాదించి పెట్టి వెళ్ళాలి అని అనుకుంటున్నాం. పిల్లల్ని ఎలా పెంచుతున్నామంటే, మనం డబ్బు సంపాదించుకోవడం కోసం ఏ చదువులు చదివితే ఎక్కువ పైసలు వస్తాయి అనే విధంగా చిన్నప్పటి నుంచే కార్పొరేట్ కాలేజెస్ లో వేసి వాణ్ణి నానా హింసలు పెడుతూ, పెద్ద పెద్ద జీతాలు ఏ కంపెనీకి వెళ్తే వస్తాయి అనే దాని మీద ఫోకస్ చేపించి వాడిని ఒక యంత్రం లాగా తయారు చేస్తున్నాం. కానీ మనిషిగా ఎందుకు వచ్చాం మనము అంటే, యోగీశ్వరులం కావడానికి, మనం బ్రతకడానికి ఏదో మనం కొంత జీవనోపాధి మనకి అవసరం. ఆ జీవనోపాధి కూడా మనకి ఇష్టమైనటువంటి జీవనోపాధిలోనే మనం ఉండాలి. నీ పిల్లవాడికి ఇంజనీర్ కావాలని నీకు ఇష్టం, కానీ నీ కోరికేంటి? నువ్వు డాక్టర్ కావాలనుకున్నావు, అవలేదు, కాబట్టి ఇప్పుడు నేను నా కొడుకుని డాక్టర్ చేస్తా అంటాడు ఆ తండ్రి. వాడికేమో సైన్స్ ఇష్టం లేదు, లెక్కలంటే ఇష్టం, వాడు ఇంజనీర్ కావాలనుకుంటాడు. కానీ వాడిని బలవంతంగా తీసుకెళ్ళి ఆ కార్పొరేట్ కాలేజెస్ లో వేస్తాము. ఎంత నరక యాతన అనుభవిస్తారు అంటే, పిల్లల్ని ఎలా పెంచాలనేది కూడా మనకు తెలియట్లేదు. డబ్బునే కేంద్రంగా చూపిస్తూ మనం పిల్లల్ని పెంచుతున్నాం. మరి అక్కడ మానవతా విలువలు ఎక్కడ ఉంటాయి? ఉండవు. పైసామే పరమాత్మ హై అనే దాని మీదే వాడు జీవిస్తూ ఉంటాడు. చివరికి ఎలా ఉంటాడంటే, తల్లిదండ్రికి, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రి కూడా వీళ్ళు వేస్ట్ బ్రతికుండి వీళ్ళకి సంపాదన పెట్టుడు ఎందుకు, వీళ్ళకి రోగాలు వస్తే హాస్పిటల్ అమ్మట తిరగడం ఎందుకు, ఇవాళ రేపు చచ్చిపోతారు కదా అనే లెక్కలేసుకోవడం జరుగుతుంది. ఆ పిల్లలు అలా మారడానికి కారణం ఎవరు? మనం పెంపకమే. ఎలా పెంచాం? మనం డబ్బే ప్రధానంగా పెంచాము, అది కాదు. మనం పెంచవలసిన తీరు. మానవుడుగా ఎందుకు జన్మించామంటే, నువ్వు యోగివి కావడానికి, ఆ బుద్ధుడుగా నువ్వు రూపాంతరం చెందడానికి. ఆల్రెడీ మన బుద్ధులమే, ఆల్రెడీ మనం దేవుళ్ళమే. కానీ ఆ దివ్యత్వాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే లోపలికి ప్రయాణం చేయాలి. లోపలికి ప్రయాణం చేయడము అంటే ధ్యానం చేయాలి. అప్పుడే మనకి తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? నీ శరీరం అంతా శుద్ధి అవ్వాలి. ముందు జరిగేది శుద్ధీకరణ. అట్లా ధ్యానం సర్వరోగ నివారిణి, జబ్బులన్నీ తగ్గుతాయి. నెమ్మది నెమ్మదిగా మనసు శూన్యమైపోయి ప్రశాంతత అనేది మన జీవితంలోకి రావడం మొదలు పెడుతుంది. తర్వాత ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటాము.
క్రియేటివిటీ డెవలప్ అవుతుంది, ప్రజ్ఞా పాఠవాలు పెరుగుతాయి, నైపుణ్యాలు పెరుగుతాయి. నీకు ఏది కావాలో, ఏది అవ్వడానికి వచ్చామో, ఏది చదవడానికి వచ్చామో అవి దారులు సుగమం అవుతాయి. ఆ చదువు నువ్వు చదవటంతో పాటు ఆత్మ జ్ఞానము అనేటటువంటి చదువు కూడా మనకి అందుతుంది. ధ్యానం చేయటం వల్ల 3 రకాల వరాలు మనం పొందుతాం. నెంబర్ 1 అంటే ఆత్మలోని అనంతమైన శక్తి మనం అనుసంధానమై మన యొక్క ఆత్మశక్తి పెరుగుతుంది. తద్వారా మైండ్ పవర్ పెరుగుతుంది, థాట్ పవర్ పెరుగుతుంది. మనం ఏది కావాలనుకుంటే అది చేయగలం. మన చైతన్యం విస్తరించడం మొదలు పెడుతుంది. ఎలాగైతే ఒక మొగ్గ వికసించినప్పుడు దాని యొక్క సుగంధ పరిమళాలు ఎలాగైతే వెదజల్లపడతాయో, ఆత్మ చైతన్యము అలా వికసించడం మొదలు పెడుతుంది. ఆ దివ్యత్వం యొక్క పరిమళాలు మనం వెదజల్లడం మొదలు పెడతాం. అంటే ప్రేమ, స్నేహము, కరుణ, సహనము వంటి గుణాలు మరి బయటికి వెదజల్లటం మొదలు పెడతాము. అప్పటి వరకు నాది, నేను అనుకున్న మనము అనే దానికి వచ్చేస్తాము. ఎంత అద్భుతంగా ఉంది చూడండి జీవితం. ఇదివరకు నాది, నేను అని అనుకునేదాన్ని కాదు. ఇప్పుడు అంతా ఒకటే, మనము అనే దానికి మనం వచ్చేస్తాం అన్నమాట. సో అట్లా ధ్యానం చేయటం వల్ల శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, మూడోది ప్రజ్ఞ, ఇంటెలిజెన్సీ అనేది పెరుగుతుంది, ఆత్మజ్ఞానం అనేది వస్తుంది. ఇక 4వది ఏంటి అంటే క్రియేటివిటీ డెవలప్ అవుతుంది, సృజనాత్మకత పెరుగుతుంది. భౌతిక జీవితంలో నీవు కొత్తగా జీవించటం, నువ్వే వినూత్నంగా ఎన్నో ఆవిష్కరణలు చేస్తావు, ఎన్నో ఇన్నోవేషన్స్ మనం చేస్తాము. మన లోపల స్కిల్స్ బయటికి వస్తాయి, క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. అలాగే ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆ రకంగా మన యొక్క ప్రజ్ఞా పాఠవాలు మనం పెంచుకుంటాము. ఆత్మ జ్ఞానం పెరుగుతుంది. ఆత్మ జ్ఞానము అంటే నేను ఎవరిని, ఎందుకు వచ్చాను, నేను అంటే శరీరం కాదు, ఆత్మ పదార్థాన్ని, నేనే పరబ్రహ్మను, అందరూ కూడా పరబ్రహ్మలే అనే సత్యాన్ని మనం తెలుసుకోవటం జరుగుతుంది. అందరినీ కూడా అలా చూడటం మొదలు పెడతాము. 5th వన్ వచ్చి పరస్పర సంబంధాలు మెరుగవుతాయి అందరితో కూడా. ఇక్కడ ఉంది దేవుడే, అహం బ్రహ్మాస్మి, నేను ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని, తత్వమసి, నువ్వు కూడా అదే, సర్వం కల్విదం బ్రహ్మ, అంతా కూడా ఆ పరబ్రహ్మ తత్వమే విస్తరించి ఉంది అంతటా, అన్నిట్లో అని తెలుసుకున్నప్పుడు ఎంతో పవిత్ర భావంతో ప్రతి ప్రాణితో మనం మెదలటం మొదలుపెట్టి మన యొక్క సంబంధాలు వేరే ప్రాణులతో చక్కగా సరి చేసుకోవడం జరుగుతుంది. ఇలా ధ్యానం వల్ల 5 లాభాల్ని మనం పొందుతాము. ఎలా? సత్యాన్ని మనమే తెలుసుకుంటూ మన జీవితానికి మనమే సృష్టికర్తలం, మన భావన మారుతూ ఉండాలి. మరి నేను దైవము, అందరూ కూడా ఆ దైవ స్వరూపాలే. ఇలాంటి ఎన్నో సత్యాలు మనం తెలుసుకుంటాము. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని తెలియచేసే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ధర్మబద్ధంగా సత్యాన్ని తెలుసుకుని ధర్మబద్ధంగా జీవించాలి. అప్పుడే మనకి ఇక్కడ ఆనందంగా ఉంటుంది. లేకపోతే ఆ అధర్మమే మనకి అశాంతినిస్తుంది, ధర్మము మనకి శాంతినిస్తుంది. అది మనం తెలుసుకొని డబ్బు కాదు ప్రధానము, సరి అయిన జీవన విధానమే మనము మన పిల్లలకి ఇచ్చేటటువంటి ఆస్తిపాస్తులు. అదే వారసత్వం మనం పిల్లలకి ఇవ్వాల్సింది. అది ఇవ్వాలి అంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి ధ్యానం నేర్పించినప్పుడు వారు ఆత్మతో అనుసంధానమై సరి అయిన జీవన విధానంలో ఉంటారు. సత్య జ్ఞాన ప్రసాదిని ధ్యానం, సత్యాన్ని తెలుసుకుంటూ సరి అయిన ధర్మాచరణ చేస్తూ వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పించాలి, సజ్జన సాంగత్యాలకు తీసుకువెళ్ళాలి. అలాంటి పుస్తకాలు టీపాయ్ మీద కనిపించాలి.
సజ్జన సాంగత్యం అంటే ఎలాంటి వాళ్ళని దోస్తులుగా నువ్వు పరిచయం చేస్తావు, నీ ఇంటికి తీసుకొస్తావు, ఎలాంటి ఫ్రెండ్స్ తో నువ్వు ఉంటావు. తిని తాగే ఫ్రెండ్స్ కాదు, తిని తాగడంలో ఉండేది ఆనందము కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పటికే చెడిపోయాము. మన పిల్లల్ని కూడా ఆ జీవన విధానాన్ని అందించకూడదు. సరి అయిన జీవన విధానాన్ని అందించాలి అంటే మనము తప్పకుండా ధ్యానాన్ని మన ఇంట్లోకి స్వాగతించాలి. అప్పుడే ఆ పరమాత్ముడు మన ఇంటి లోపలికి వస్తాడు. ప్రశాంతత కోసం దేవాలయంకి వెళ్తాం, అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటది. కారణం ఏంటి? అక్కడ ఎవరు కూడా సరికాని ఆలోచనలు పెట్టరు, ఎందుకంటే దేవాలయం కాబట్టి. మరి ఆ వైబ్రేషన్స్ మన ఇంట్లో కూడా సృష్టించుకోవచ్చు కదా. మన అందరము ధ్యానం చేస్తే మన ఇల్లు దేవాలయం అయిపోతుంది కదా. దిక్కుమాలిన సీరియల్స్ పెట్టుకొని దిక్కుమాలిన వైబ్రేషన్స్ ని సృష్టిస్తున్నాం మనం. సరికాని ఆహార పదార్థాలు తిని మనము సరికాని ఆలోచనలని రిలీజ్ చేసుకుని అస్తవ్యస్తం చేసుకుంటున్నాం మన యొక్క జీవన విధానాన్ని. మనమే కూర్చున్న మన కొమ్మని మనమే నరుక్కుంటున్నాము, మన గోతిని మనమే తవ్వుకుంటున్నాము. అయ్యో ఈ కొమ్మ విరిగిపోతుంది అని ఏడుస్తున్నాం. చేస్తుంది ఎవరు? మనమే కదా. సో ఆ సత్యాలన్నీ మనం తెలుసుకున్నప్పుడు నీ ఇంటిని ఒక దేవాలయంగా మార్చుకో. ఇంటిల్లిపాది కూర్చొని ధ్యానం చేయండి. వారానికి ఒకసారి సజ్జన సాంగత్యం చేయండి. సత్యం తెలుసుకున్నటువంటి జనులతో నీ పిల్లలు, నువ్వు, నీ కుటుంబము అంతా కూడా అక్కడికి వెళ్ళి ధ్యానం చేయండి. వసుదైక కుటుంబం ఉంది మనకి. అయ్యో మాంసం పెట్టకపోతే నా ఇంటికి నా చుట్టాలు రారే అని బాధపడక్కర్లేదు. వాళ్ళు కాదు, నిజమైన ఆత్మ బంధువులు నీకు దొరుకుతారు. వాళ్ళే సరైనటువంటి బంధువులు. నీ రక్త సంబంధీకులు నీ బంధువులు కాదు. మరి మాంసం నేను తినకపోతే వాళ్ళు రారు అని భయపడక్కర్లేదు. మనము సరి అయిన జీవన విధానం జీవించినప్పుడు అందరూ కూడా మన ఇంటికి వస్తారు. ఖచ్చితంగా సజ్జన సాంగత్యాలకి మన పిల్లల్ని తీసుకువెళ్ళాలి. మంచి పుస్తకాల్ని మనం ఇంట్లో పెట్టాలి. ఆ పుస్తకాలని చిన్నప్పటి నుంచే చదివించాలి. అప్పుడు ఎందుకు కాదండి, సత్యయుగం ఈ భూమి మీద తప్పకుండా అవుతుంది. మన ఇల్లే ఒక స్వర్గం అవుతుంది. అప్పుడు సమాజం స్థాపించబడుతుంది. ఈ సమాజం అంతా కూడా స్వర్గధామం అవుతుంది. సో మరి ఇప్పుడు నా జీవన విధానం అంతా కూడా ఇలాగే ఉంది. నా ఇల్లే ఒక స్వర్గము, నా జీవితం అంతా కూడా ఆనందమయము. కాబట్టి మీరు కూడా ఆ ధ్యానాన్ని మీ ఇంట్లోకి స్వాగతించండి. మీరు మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి, ప్రశాంతమయం చేసుకోండి, ఆరోగ్యమయం చేసుకోండి. మీ ఇంటిని ఒక దేవాలయంగా మలుచుకోండి. ఇంటిల్లిపాది చక్కగా ధ్యానులు కండి, యోగీశ్వరులు కండి, ఆ గౌతమ బుద్ధుల్లాగా ఉండండి, శ్రీకృష్ణ పరమాత్ములు కండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిత. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. చాలా చక్కగా మీరు పంచుకున్నారు మాతో. మాస్టర్స్, మేడంతో మాట్లాడాలంటే ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. అమ్మా, ఒక్క పాట మా కోసం ఏదైనా పాడగలరా? తప్పకుండా. అన్నమయ్య కీర్తన పాడుతాను. ఓకే. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కల వంటిది బతుకు గనునికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కల వంటిది బతుకు గనునికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది, తనువుపై నాసలేని తత్వమతికి. పొనిగితే పాపమేది, పుణ్యమేది, కర్మమందు పునర ఫలమల్లని యోగికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, తగిన అమృతమేది, తలగ విషమేది, తెగిని రాహారి అయిన వీరునికి.
చీకటు ప్రపంచమెల్లా విడిచే వివేకికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. వేవేలు విధులందు విరపేది మరపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు. ఈమలేది ఆమలేది ఇతని దాసునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. కలవంటిది బతుకు ఘనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. థ్యాంక్ యూ. చాలా చాలా అద్భుతంగా ఉందమ్మా. ఆ తెలుసుకుంటే మోక్షము తెలియకపోతే బంధము అన్నది అన్నమాచార్యకి చెప్పండి అమ్మా. కనుక్కున్నాడు చూడండి. తెలుసుకుంటే మోక్షం, తెలియకపోతే అన్ని బంధాలే. ప్రతిది కూడా ఆ బంధంతో బంధనంలో చిక్కుకుంటారు. ఎప్పుడైతే బంధాలు బంధనంగా మారిపోతాయో మన జీవితం అంతా కూడా అస్తవ్యస్తమే. డబ్బు అనే బంధనము, మమకారాలు అనే బంధనము, నా బిడ్డ, నా కొడుకు, నా ఆస్తి, నా బంగారము, నా పట్టు చీరలు, నా యొక్క కీర్తి, ఇవన్నీ కూడా బంధనాలే. మనం పెట్టుకున్న పొక్కాలు, అవన్నీ ఆ బంధాలన్నీ బంధనాలని తెలుసుకుంటే అదే మోక్షం. అప్పుడే ఆ కుక్కల నుంచి మనం విడుదల అయిపోతాము అని చెప్తున్నాడు అన్నమయ్య. ఆయన ఇంకోటి కూడా చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే నీ యొక్క శ్వాస, ఆయన ఏం చెప్తాడంటే ముక్కులోని దారి ముక్తికి మరి దారయ్య అని అన్నది వేమన శ్వాసపు టూపిరిలో గని ఉన్నది అని చెప్తాడు. నువ్వు తీసుకునే శ్వాస ఆ ఊపిరిలోనే గని తవ్వుకో అంటాడు. గని అంటే బంగారు గనులు తవ్వుకోవడం మనకు తెలుసు కదా. ఆత్మ జ్ఞానం అనే గని నీ యొక్క శ్వాసలోనే ఉంది, దాన్ని గమనించు అని అలనాడు అన్నమయ్య కూడా అదే చెప్పాడు. చూడు ఎంత చక్కటి పాటతో పాటు మరి ఈ విషయాన్ని, ఇంత చక్కటి జ్ఞానాన్ని కూడా చెప్పించావు నువ్వు పాట ద్వారా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. కానీ 30,000 పైగా కీర్తనలు రాశారంటే ఆయన జీవితకాలం 70 సంవత్సరాలు పైబడి రోజుకి ఎన్ని రాసుంటే 30,000 రాసుంటారు. 30,000 పైగా. మనకి ఇంకా అవన్నీ కూడా అందుబాటులో లేవు, కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్యులు గారికి ఉదయపూర్వక నమస్కారాలు. లక్ష్మి గారు మాట్లాడండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అమ్మా, ఈ రోజు అసలు మీరు పంచిన జ్ఞానం అమోఘం అమ్మ. అసలు ఎంత అద్భుతంగా ఉందో. మీరు అమృతత్వాన్ని ఆస్వాదించి మీరు ఆచరించినటువంటి ఆ జ్ఞానాన్ని మాకు చాలా చక్కగా విపులంగా కూడా మాకు అందించారు. ధర్మం యొక్క విశిష్టత గురించి ఎంత చక్కగా వివరించారంటే, నాకు మహాభారతంలో ద్రౌపది దేవి కృష్ణుడిని ప్రశ్నించినటువంటి ఒక సంఘటన స్ఫురణకు వచ్చిందమ్మా. తన ఆత్మత్యాగం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కృష్ణుడు వారిస్తారు. అసలు ఎందుకు అలా చేస్తున్నావు అంటే, మరి నేనేం చెయ్యాలి గోవింద అంటే, నువ్వెవరివో తెలుసుకో నువ్వు ముందు. మరి నేను ఎవరినని తెలుసుకోవాలి అంటే నేనేం చెయ్యాలి? ధర్మాన్ని మోయవలసి ఉంటుందని చెప్తాడు కృష్ణుడు అక్కడ. అంటే ధర్మాన్ని మోయవలసి ఉంటుందంటే ధర్మం గురించి తెలుసుకోవాలి. ధర్మం గురించి తెలుసుకోవాలంటే అసలు ముందు ధర్మం యొక్క ఆధారాలు తెలుసుకోవాలి. ఏంటా ఆధారాలు? ప్రేమ, జ్ఞానం, న్యాయం, అంకిత భావం, ధైర్యం. ఇవి తెలుసుకున్నట్లయితే ఆ ధర్మం గురించి నీకు తెలుస్తుంది. అలాగే దానిని గురించినటువంటి అసలైనటువంటి జ్ఞానం నీకు అబ్బుతుంది. అప్పుడు నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేయవని చెప్పినటువంటి ఆ సంఘటన గుర్తొచ్చిందమ్మా. అలాగే ధర్మం అనేది వృక్షం వంటిది. ఆ వృక్షానికి అయితే మనం చేసేటువంటి ఈ ప్రతిజ్ఞలు కానీ, వాగ్దానాలు కానీ, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా కేవలం వృక్షానికి శాఖలు మాత్రమే. మరి ప్రధానమైనది ఏంటి? తల్లివేరు. అది కరుణ. ఇక్కడ తల్లివేరుని కరుణతో చూసినట్లయితే
అవునండి. వృక్షానికి శాఖలు ముఖ్యమైనవి అవ్వచ్చు. కానీ ప్రధానమైనది తల్లి వేరే కదా! అలాంటి ఈ కరుణని మనం కాపాడుకోవడానికి, దానికి న్యాయం చేయడానికి, ఆ ధర్మాన్ని స్థిరపరచుకోవడానికి, ఇంకొకరి బాధను నివారించేటువంటి ప్రయత్నంలో ఈ వాగ్దానాలు కానీ, ఈ మాట ఇవ్వడాలు కానీ, ఇలాంటివన్నీ మనం కోల్పోయినా పర్వాలేదు. ఇవి అలాగా వాటి గురించని పాకులాడితే అసలు ధర్మమే నశించిపోతుంది. అసలు ప్రధానమైనది ధర్మమే కదా! ఎప్పుడైతే ఈ సమాజంలో కరుణ అనేది నశిస్తుందో, అప్పుడే పూర్తిగా జీవుల మధ్య, అందరి మధ్య కూడా ఆత్మీయత అనేది నశించిపోతుంది కదమ్మా పూర్తిగానసలు. ఇది లేనిదే అసలు మనిషికి జీవన విధానం అనేది ఏముంది? తమ అంతే. సుఖం కోసమే జీవించడానికి ఇంక ప్రయత్నిస్తారు అందరూ. ఇప్పుడు జరిగేటువంటి చాలా వరకు జీవహింస చేసేటువంటి వాళ్ళందరూ చేసేది ఇదే. తమ సుఖం కోసం చేసాడు. తమ జిహ్వ సాఫల్యం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా. ఇలాంటివన్నీ కూడా అది మంచిది కాదు. కేవలం అప్పుడు కరోనా రావడానికి కూడా కారణమే. చాలా వరకు కరుణ లోపించడమే. ఇలాంటి ఇలాంటివన్నీ కూడా గుర్తొచ్చాయమ్మ. ఈరోజు మీరు చెప్పినటువంటి విషయాలు వినేసరికి చాలా అద్భుతంగా ఉంది. ధ్యానం చేయండి మీరంతా. ధ్యానం వల్ల 5 లాభాలు పొందుతారు. ఈ 5 లాభాలకి మించింది ఇంకేముంటుందమ్మా మనిషి జీవితంలో. శారీరక ఆరోగ్యాన్ని పొందుతారు. మానసిక ప్రశాంతత వస్తుంది. ఆత్మ జ్ఞానం పెరుగుతుంది మనలో. సరైన జీవన విధానం ఏర్పడుతుంది. దాని వల్ల ప్రజ్ఞా పాఠవాలనేవి వికసిస్తాయి. ఇంతకంటే ఇంక మనిషికి కావాల్సింది ఏముందమ్మా? అన్ని ఇందులోనే ఉన్నాయి. బ్రహ్మానందం అనేది వీటిలోనే ఇమిడి ఉంది అనేటువంటి సత్యాన్ని ఈ రోజు మీ మాటల ద్వారా మా అందరికీ పంచారమ్మా. చాలా సంతోషంగా ఉంది. మీకు వేల వేల కృతజ్ఞతలమ్మా. అలాగే మన పిఎంసి ఈ టీము మొత్తం అందరికీ కూడా చక్కటి మాస్టర్స్ తీసుకొచ్చి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. మనం ధన్యవాదాలు సమర్పించుకోవాల్సింది మనందరినీ పిఎస్ఎస్ఎం గొడుగు కిందకి తీసుకొచ్చిన పరమ పావనుడైనటువంటి ఆ మైత్రేయ బుద్ధుడు, పరమాత్మ స్వరూపుడైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అమ్మ ఒక తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను, గురువు ప్రేమను, ఎన్ని రకాల ప్రేమ మేము చవి చూసాము అమ్మ ఆ తండ్రి దగ్గర. నిజంగా వదిలిపెట్టి ఉండలేము. ఇప్పటికీ కూడా ఆయన అనుక్షణం వెన్నంటే ఉండి మనల్ని నడిపిస్తున్నారమ్మా. ఆ జ్ఞానము అంతగా ఇచ్చారు అంటే మరి కారణం ఆ గురువు గారే. ఈ కృతజ్ఞతలన్నీ వారికే చెందుతాయమ్మా. అలాంటి గురువు దొరికినారు. ఆయన పాదాలు కూడా మొక్కనిచ్చేవాళ్ళు కాదమ్మా. ఎందుకు మొక్కాలి? నువ్వు దేవుడివే, నేను దేవుడివే. ఒక దేవుడి ఇంకో దేవుడికి పాదాలు మొక్కుతారా అని అనేవారమ్మా. అంత థ్యాంక్ యూ. అమ్మా సార్ గురించి వచ్చింది కాబట్టి చెప్పండి. ఇంత జర్నీలో సార్తో మీరు మర్చిపోలేని ఒక అనుభవం చెప్పండి. ఆయన ఫస్ట్ నన్ను చూడగానే ఒక మాట అన్నారు, మేనే తుమ్కో పాయా అన్నారు. నేను నిన్ను పొందాను, ఇక్కడ దొరికేవు నువ్వు అంటే అప్పుడు నాకు అనిపించింది అన్నమాట. అంటే చెప్పకనే నా యొక్క పిఎస్ఎస్ఎం లో పాత్రని ఒకటే వాక్యంతో తెలియచెప్పారు. అప్పుడు నేను ఎంతో బాధ్యతాయుతంగా ఈ పిఎస్ఎస్ఎం లో నా రోల్ ఉంది అనేది గట్టిగా పట్టుకున్నాను అన్నమాట. నేను వరంగల్కి వెళ్ళాను. అంటే అంత క్రితమే 1 month బ్యాకే సార్ని కలిశాను. వెరీ నెక్స్ట్ మంత్ వరంగల్కి వస్తే నేను మళ్ళీ వెళ్ళాను సార్ దగ్గరికి. వెళ్ళినప్పుడు సార్కి చెప్పాను అనమాట, సార్ అసలు ఎక్కడికి వెళ్తే అక్కడ బ్రహ్మరథం పడుతున్నారు సార్ అందరూ, కానీ నాకు భయంగా ఉంది సార్, ఎక్కడ గర్వం వస్తుందో అంటే సార్ ఒకటే మాట అన్నారు, నేనెవరికి చెప్పుకోను అని. వామ్మో సార్ మీరెక్కడ మేమెక్కడ, ఎంత సింప్లిసిటీ. నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ సింప్లిసిటీని. నేను ఎప్పుడు కూడా అది నా పాదాలు ఎప్పుడు భూమి మీదే ఉండాలి సార్, అహంకారం రావద్దు నాకు, నేను ఎప్పుడో అదే కోరుకుంటాను. అంటే వెళ్ళినప్పుడు సార్ చెప్పారనమాట, అస్తమానం గురువు ఎక్కడ ఉంటే అక్కడికి రాకూడదు, మీకు కూడా శిష్యులు ఉంటారు, వాళ్ళకి మీరు అందుబాటులో ఉండాలి కదా, ఊరికి నేను ఎక్కడ ఉంటే అక్కడికి పరిగెత్తుకొని రావద్దు అని అన్నారు. మీరు కూడా గురువే అంటే, నేను గురువేంటి సార్ అంటే, సార్ అన్నారు,
ఒక యోగీశ్వరుడి నుంచి అబద్ధాలు రావు అని అందరినీ గురువులుగా మార్చేశారు సార్. నిజమైన గురువు ఎవరంటే శిష్యుణ్ణి శిష్యుడిగా ఉండనీయకుండా ఆ గురు పరంపరలో ఆ శిష్యుణ్ణి కూడా ఒకటిగా చేర్చగలిగే గొప్ప గురువే గురువు. ఆ స్థానాన్ని ఆయన అందరికీ ఇచ్చేశారు. నీకు ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు అని ఎప్పుడైతే ధ్యానం నేర్చుకున్నామో చెప్పడం మొదలు పెడతాడు పిరమిడ్ మాస్టర్. ఎంత తెలిస్తే అంత చెప్పు, శ్వాస మీదే ధ్యాస పెట్టు అని ఒక సూత్రం చెప్తే చాలు కదా. ఏ పుట్టలు ఏ పాము ఉందో ఆ పాము బయటకు వస్తుంది కదా. అవును. ఆ సూత్రం కూడా నువ్వు దగ్గరెట్లు పెట్టుకుంటావు. ఇన్ని లాభాలు పొంది నేను, అవునా కదా. ఏ సిస్టంలో తనం అదే అన్నమాట. మరి ఆ ఒక్క సూత్రమే మనకెంతో ఎన్నెన్నో లాభాలు ఇచ్చింది ఈ జీవితంలో. సూసైడ్ చేసుకునే వాళ్ళు సైతం వాళ్ళ యొక్క జీవితాల్లో ప్రకాశాన్ని వెలుగులు నింపుకున్నారమ్మా. ఎంతో మంది మహిళలు బయటికి రాగలిగారు. వాళ్ళ యొక్క జీవితాలని లోక కళ్యాణానికి మరి వాళ్ళు వెచ్చించి వాళ్ళ యొక్క ధర్మాన్ని, వాళ్ళ యొక్క ప్రణాళిక తెలుసుకుని ఈ PSSM ని ముందుకు తీసుకువెళ్తున్నారు. మహిళా లోకానికి పెద్దపీట వేశారు సార్. నేనెందుకు పనికి రాను, వంటింటి వరకే పరిమితమే అనుకున్నా మరి ఆ పురుషాధిక్య ప్రపంచంలో అణగదొక్కబడుతున్న స్త్రీమూర్తికి మరి సింహాసనం వేసి వారికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. మహిళా ధ్యాన మహాచక్రాన్ని పెట్టి సార్. మరి అలాంటి గురువుని ఎక్కడ మర్చిపోతామమ్మా. అనుక్షణం మన జీవితంలో ఒక భాగం అయిపోయినారు ఆ గురువు. ఎలా తినడము నేర్పించారు. ఒక సంఘటన చెప్తాను సార్. ఇంకొక 8-9 months లో బాడీ వెకేట్ చేస్తారంట. కరీంనగర్ వచ్చినప్పుడు నేను ఇడ్లీ సాంబార్ పెడితే ఇడ్లీ సాంబార్ ఎంజాయ్ చేస్తున్నారు సార్. చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు ఇడ్లీ సాంబార్ వడ. ఎండింగ్ వచ్చింది. నేను సార్ కాఫీ పెట్టేదా అని అడిగా. మేడం, శ్వాస మీద ధ్యాస ఎలా పెడతామో మీ మాట మీద ధ్యాస అలా పెట్టండి అన్నారు. నేనేం తప్పు మాట్లాడానో నాకు అర్థం కాలేదు. మళ్ళీ నేను రిపీట్ చేసుకున్నాను. అలాగే సార్ అన్నాను. కానీ లోపల ఆ పదాలని రిపీట్ చేసుకుంటున్నాను. కాఫీ పెట్టాలా సార్, అందులో ఏం తప్పులు ఉన్నాయని నాకేం తెలవట్లేదు. సార్ దగ్గరకు వచ్చినాను. సార్ క్షమించండి సార్, నేనేం తప్పులు మాట్లాడానో నాకు అందట్లేదు, తెలియట్లేదు. ఆ జ్ఞానాన్ని ఇవ్వండి సార్, ప్లీజ్ సార్ అన్నాను. అంటే సార్ అన్నారు, నేను ఇడ్లీ సాంబార్ ఫ్రీక్వెన్సీలో ఎంజాయ్ చేస్తుంటే నువ్వు కాఫీ ఫ్రీక్వెన్సీని కలిపావు, టేస్ట్ మారిపోయింది అన్నారు. అంత సూక్ష్మంగా ఆ వైబ్రేషన్ ని ఫీల్ అవుతున్నారు సార్. మనం ఎట్లా తింటాం, దిక్కు మళ్ళీ టీవీలు పెట్టుకోనో లేకపోతే బడా బడా వాగుతూనో తింటా ఉంటాం కదా. కానీ ఆ మమేకమైపోయినారు ఆ వైబ్రేషన్స్ తో సార్ అన్నమాట. అలా భుజించారు మనం. అది నేను ఎప్పటికీ మర్చిపోను. నేను వెళ్ళిన ప్రతి చోట అది చెప్తాను. సో మీరు కూడా అలాగే భోజనం చేయండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని పవిత్రంగా చక్కగా చూస్తూ మీ భోజనాన్ని ముగించుకోండి. దాంతో పాటు ఉండాలి, ఆ వైబ్రేషన్ తో పాటు ఉండాలి. ఇంకే మాటలు లేవు. సీరియల్స్ పెట్టుకొని, సినిమాలు పెట్టుకొని ఆ ప్లేట్ టీవీ ముందర పెట్టుకొని తింటూ ఉంటాం. అది కాదు, చాలా తప్పు అది. పూర్వకాలంలో చక్కగా శుద్ధి చేసుకుని ఒక మడిలాగా మడి కట్టుకొని కూర్చుని భోజనం చేసేవాడు. అంత పవిత్రంగా ఉండేది భోజనం అనే ప్రక్రియ. తిరిగి ఆ రోజులు రావాలి. రావాలి అంటే మీకు అనుభవం అయితేనే వస్తాయి అవి. ఏదో అవతల వాళ్ళు చెప్పారు కదా అని మనం అన్ని చేసేయటం కాదు. ప్రతిది కూడా అనుభవమే జ్ఞానముగా తీసుకుంటాం మనము. అదే గొప్పతనం అన్నమాట. ధ్యానంలో ఉన్న గొప్పతనం అది. థ్యాంక్ యూ అమ్మా. ఇంకో ఆణిముత్యాన్ని అందించారు. అనుభవ జ్ఞానం అని సార్ ఇచ్చిన ప్రతి ఆ జ్ఞాన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఆచరణలో పెట్టుకోవాలి. కంపల్సరీ పెట్టి తీరాల్సిందే. అంతే, సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం.
తెలుసుకున్న సత్యాన్ని ఇంక వదిలిపెట్టము. అప్పుడు మనం అంతఃపురం పుస్తకాల్లో అన్ని నేర్చుకున్నాం. ఎలా నేర్చుకున్నాం? బట్టి బట్టి నేర్చుకున్నాం. అబద్ధం చెప్పకూడదు, సత్యం నే పలకవలెను, ఇవన్నీ కూడా నోటికి బై హార్ట్ చేస్తాం. కానీ అనుభవపూర్వం లేదు అక్కడ. కానీ ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది అది. సత్యం ఎలా ఉంటుంది, ధర్మం ఎలా ఉంటుంది, ఎందుకు అలా జీవించాలి, ఎందుకు మనం లోపల బాధగా ఉన్నాము అంటే సరికాని జీవన విధానం జీవించినప్పుడు అది ముళ్ళులాగా ఇక్కడ కూర్చుతా ఉంటది. మనది మనకే కదా. అవును. సో అలాంటి జీవన విధానాన్ని మనం మన పిల్లలకు అందిస్తే ఎంత బాగుంటుంది. పిల్లల మీద అనుక్షణం మనం వెనకాలబడి ఎంతసేపు వాడిని వాచ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ గైడ్ చేస్తే చాలు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం నేర్పిస్తే వాళ్ళే తిరిగి మనకు నేర్పిస్తూ ఉంటారు. పిల్లలు ప్యూర్ గా ఉంటారు కదా, తొందరగా అవును. పట్టుకుంటారు ఆ సత్యాన్ని, ఆ ధర్మాన్ని. వాళ్ళే మనకు నేర్పిస్తారు. తప్పు కదా నువ్వు ఇట్లా చేయటం అని. నారాయణ రెడ్డి గారు మాట్లాడండి అండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మీరు అద్భుతంగా చెప్తారు. మీకు అరుణోదయం లాగా సూర్యోదయం లాగా సూర్యోదయం 6 గంటలకే అందరి పట్ల జ్యోతిని వెలిగిస్తూ ఉన్నారు. అరుణ జ్యోతి అని పేరు పెట్టుకోను. అప్పో దీపోభవన్ అన్న దీపాలకి మీ పేరు అరుణోదయం అన్న అది జ్యోతి, జ్యోతి అనగా జ్యోతి వెలిగిస్తూ చక్కగా అందరికీ అమ్మగా మరి పత్రిగారి సంకల్పాలను ఇంకో దూరం తీసుకుంటూ పత్రిగారి ప్రబోధాలు చక్కగా అందరికి చేరుస్తున్నారమ్మా. మీకు అనంత కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు కూడా మీరు అందుకున్న జ్ఞానాన్ని అందించండి సార్. ఓకే మేడం. సంఘంలో నేను సెంటర్ పెట్టి పెట్టుకున్నాను మేడం. నేను నిన్ననే రామేశ్వరం పౌర్ణమి దానికి రామేశ్వరం తర్వాత కన్యాకుమారి పోయి ఆ జ్ఞానాన్ని చెప్పుకుంటే మా వాళ్ళు ఉద్యోగులు గారు ఏం సార్ ఏమొచ్చిందంటే ఇప్పుడే క్వార్టర్ దాగి వచ్చానని చెప్పాను. అతను నిరంతరం వాళ్ళని ఆనందంగా జ్యోతి వెలిగిస్తూనే ఉన్నా మేడం. ఎక్కడికి వెళ్ళినా కానీ నేను సంస్థానిగా 100 రోజులు బయట తిరుగుతూ జ్ఞానాన్ని వెలిగిస్తున్నాను. మీరు ఎక్కడ నుంచి మీరు? నేను సంఘము ఇప్పుడు లెక్చరర్ గా అమ్మాయిల కాలేజ్ లెక్చరర్ గా సెంటర్ పెట్టారు. సంఘం నెల్లూరు నుంచి బాంబే హైవేలో 35 కిలోమీటర్లు. సంఘం అనే ఊరు చెప్పిన సంఘం తిరణం కట్టాను, తిరణం కట్టాను, ఖమ్మం తిరణం సంఘం అనే ఊర్లో ఉన్నాను. సార్ వీడియో ఆపేసుకొని మాట్లాడండి, కొంచెం క్లియర్ గా వినిపించట్లేదు. మేడం మీకు వినిపించిందా? అది క్లారిటీ లేదు, వాయిస్ బ్రేక్. అదే సిగ్నల్ సరిగా లేనట్టు. వీడియో ఆపేసి మాట్లాడితే క్లియర్ గా వినిపిస్తుంది సార్. నెట్ నెల్లూరు జిల్లా పామూరు సంఘం. పామూరు జిల్లా, నేను నెల్లూరు జిల్లాలో గర్ల్స్ కాలేజ్ అనమాట. ఎకనామిక్స్ లెక్చర్ గా పనిచేస్తున్నా. ఇక్కడ సెంటర్ పెట్టాను సంఘంలో. ఆనంద సామ్రాజ్యం పిరమిడ్ ధ్యాన కేంద్రం సెంటర్, ఆనంద సామ్రాజ్య పిరమిడ్ ధ్యాన కేంద్ర సెంటర్ అని. అక్కడ ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 వరకు క్లాసులు జరుగుతున్నాయి. నిన్ననే నేను రామేశ్వరం కుంభకోణం పౌర్ణమి ధ్యానానికి కన్యాకుమారి వెళ్ళి వచ్చి మరి వాళ్ళకు 10 నిమిషాలు చెప్పిన ఉద్యోగులు గారు మొత్తం జ్ఞానంలో సార్ ఏం తాగొచ్చారంటే ఇప్పుడే క్వార్టర్ తాగొచ్చారని చెప్తాను. అటు ఆనందం అనే క్వార్టర్ నిరంతరం తాగుతూ అందరికి తాగిస్తూ ఆనంద జగత్తు ఆనంద సామ్రాజ్యాన్ని, మా సెంటర్ పేరు అది మేడం. నా యూట్యూబ్ పేరు మామూలుగా బ్రహ్మానందము, నాకు వచ్చిన బిరుదు అది. ఆ బ్రహ్మానందం అనేది వాట్సాప్ దా ఉంది. ఆనంద సామ్రాజ్యం సెంటర్ పేరు. ఓకే, థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్ సార్. మీరు ఆనందం బ్రహ్మానంద స్థితిలో ఉండి మీ అందరికి దాన్నే పంచుతున్నారు. ధన్యవాదాలు మాస్టర్స్. మీరు అక్కడ అనిత అని అక్కడ కన్హాలో ఉన్నప్పుడు చూసాము. మీరంతా భయంగా పిఎంసి డిజిటల్ అని కన్హాలో చెప్తున్నప్పుడు అనిత ఇప్పుడు విస్తృత సామ్రాజ్యంలో ఆనందంలో ఓలాడుతుంటే రోజు చూస్తుంటాం. మేమందరం కలిసి టీమ్ వర్క్ అరుణ జ్యోతి మేడం అందరూ కూడా. కాబట్టి ఈ రోజు మాట్లాడాలని మాట్లాడతాం. ఈ రోజు వింటూ ఉంటాను నేను. అరుణ జ్యోతి అంతా కూడా 108 గంటలు ధ్యానం చేసి అక్కడ అంతా కూడా తీసుకున్నాం. మొత్తం ఆడ అవార్డులు అన్ని కూడా 108 గంటలు ధ్యానం చేసి ప్రతిరోజు మా పామూరు వాణి ఉంది, వాళ్ళందరితో కలిసి మేమంతా టీం వర్క్ చేస్తాను. సంఘం వస్తాను నేను. సార్ మీరు అప్పుడు మీతో కలిసి 108 గంటల అఖండ ధ్యానంలో పార్టిసిపేట్ చేశారట. చేస్తున్నారా? రోజు 41 రోజులు జూమ్ లో జరుగుతుంది. అందరితో
వెరీ గుడ్ సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మన మన బాధ్యత మనకి తెలియబడినప్పుడు, మన కర్తవ్యం మనకి తెలుసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం పని చేస్తాం. తెలియక ముందు ఏదో తింటున్నాం ఎలాగో అన్నట్టు ఏదో అలా గడిపేస్తూ ఉంటాం. మన లక్ష్యం, మన ప్రణాళిక మనం తెలుసుకున్నప్పుడు దానికి తగ్గ శక్తిని పెంచుకొని మనం ముందుకి ప్రయాణం చేస్తాం. అంతే సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పటి వరకు మీ అమూల్యమైన జ్ఞానాన్ని, పత్రిజీతో ఉన్న అనుబంధాన్ని అన్నిటినీ విశేషంగా తెలియచేశారు. రమణేష్ గారు మాట్లాడండి సార్. అమ్మా నమస్తే. అయ్యా నమస్తే. చాలా సంతోషం. ఈరోజు చాలా విషయాలు విన్నాం, కానీ అందులో ముఖ్యమైనది ఏంటంటే కోటి ధ్యానం సమూలయ. అది నన్ను ఎప్పుడు బట్టో ప్రభావితం చేస్తున్నమాట. అవునండి. పూజలు స్తోత్రాలు జపాలో నుంచి ధ్యానం వైపు వెళ్తున్నాం, ధ్యానం నుంచి లయం వైపు వెళ్ళాలి. నాది పోతుంది కానీ నేను పోదు అనేది మన అందాగా చెప్పారు. ఎప్పుడు నాది నేనే ఉంటది, నాది పోదుగా నేను పోదు అంటున్నారు. మీ విశేషమైన సేవలు విస్తారంగా పత్రిజీ ప్రణాళికలో మరి కరీంనగర్ నుంచి ఎంతో చక్కగా అందించారమ్మా. అనేక సందర్భాల్లో మీ పాత్ర ఉందన్నమాట. ఇప్పుడు పిఎంసి ఛానల్ ద్వారా కూడా మీ అనుభవాలు విన్నారు. విశ్వం అంతా కూడా వెళ్ళిపోయి పిఎంసి ఛానల్ కూడా విశేషంగా కొత్త వాళ్ళు ఎంతో మంది వస్తున్నారు మా పిఎంసి ఛానల్ ద్వారా. అవును సార్. దేశ విదేశాల్లో కూడా ఎంతో మందికి వెళ్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ విదేశాల్లో చెప్పలేము, కానీ ఈ ఛానల్స్ ద్వారా అంటే జూమ్ సెషన్ ద్వారా నిర్వహించి యూట్యూబ్ లో పెట్టడం వల్ల ఎవరైనా సరే పిఎంసితో పాటు అనేక జూమ్ సెషన్స్ ఉన్నాయి. ఇది 250 దేశాలకు ఎంత మొత్తం దేశాలు ఉన్నాయి కదా, అన్నిటికీ అవైలబుల్ ఉంటుంది అన్నమాట యూట్యూబ్. ఎవరైనా పార్టిసిపేట్ చూడొచ్చు. అలా ఒక 40 మంది తలకు అనుభవాలు చక్కగా అందించారు ఫస్ట్ సెషన్ లో. ఇప్పుడు రెండో సెషన్ లో మళ్ళీ 40 మందిని అందించడానికి ఈ రోజు మీరు కూడా వచ్చారు. తర్వాత ఈ చక్కగా ఈ పుస్తకాలు ఉన్నాయి. న్యూ ఎనర్జీ పుస్తకంలో రాశాడు మాట. మొదట్లో ఏ విధంగా క్షుద్రం చేస్తాం, తర్వాత ఏ విధంగా మరి పూజలు చేస్తాం, తర్వాత జపాలు చేస్తాం, తర్వాత చివరిగా లాస్ట్ లో ఒక మాట చెప్పాడమ్మా. ఏం చెప్పాడంటే ఇవన్నీ చదవడానికి టైం లేదు, కానీ ఒక మాట చెప్పారు. ఎక్కడో ఉన్న పరమాత్ముడు కాదు, పరమాత్మ స్వరూపుడని తనదే అని అర్థం చేసుకుంటాడు. దానితో ప్రజ్ఞాత్మ వైపు సాగడానికి అతను ఎంతో కాలం పట్టదు. అంటే ధ్యానాలు చేసి నిర్గుణ ఆరాధనకు వెళ్ళిపోతాడట. ఎందుకంటే సాత్విక ఎదిగిన తర్వాత విగ్రహారాధన నుంచి. ఇది న్యూ ఎనర్జీలో పాత పుస్తకం 76వ పేజీలు రాసిందమ్మ. అంటే వివరంగా ఉంది. తర్వాత ఇందాక మీరు అన్నారు ప్రజ్ఞాపాఠవాలు అన్నారన్నమాట. ఈ నక్షత్ర మిత్రులు రాశారు, మీ ప్రజ్ఞాపాఠాల ఆవశ్యకత ఏ ప్రదేశాలు ఉంటుందో ఆ ప్రదేశాలకు మీరు చేర్చివేయబడతారు. ఇప్పుడు ప్రస్తుతం 41 రోజు అఖండ ధ్యానం, ఆ ప్రజ్ఞాపాఠాలు అక్కడ అవసరమని మీరు ఆంధ్రే కాదు, తెలంగాణ కాదు, ఇండియా కాదు, విదేశాలు మొత్తం అన్ని దేశాలు కలిపి ఒక 24 hours 41 రోజు. ఇది ఒక్కసారితో అయిపోయేది పని కాదమ్మా. పరస్పర సహకారము, ఏకాభిప్రాయము, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ఈ చేయడం వల్లే ఒక బృందంగా పనిచేస్తే పని అవుతుంది అన్నమాట. ఈ బుక్ లో రాసి నలుగురు కలిపి కృషి చేస్తే మీ ప్రపంచ గతినే మార్చేదని గంటాపదంగా చెప్తున్నారటమ్మా. మరణం లేని మీరులో రాశారమ్మా. అమ్మా మేడం కి కరెంట్ ఏదో పోయినట్టుంది, హ్యాంగ్ అయ్యింది. పర్వాలేదు, వినిపిస్తుండొచ్చు. ఈ సమయంలో ఈ ఒక్క మాట చదివితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే పత్రిక గారు అసలు ఎందుకు ఈ బృందాలు తయారు చేశారు అనే మాట ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుందామమ్మా. పర్వాలేదు కదా? కొద్ది మంది వ్యక్తులు కలిసికట్టుగా నిర్మాణాత్మకంగా చేసే ఆలోచనలతో ప్రపంచ గతినే మార్చగల శక్తి కలిగి ఉంటారు. దురదృష్టవశాత్తు తమ అంతులేని ఆలోచనను ఉపసంహరించుకొని ఒక చిన్న గ్రూపుగా ఏర్పడి నిస్వార్థంగా విశ్వంలోని అందరి మేలును కాంక్షిస్తూ ఉత్తమమైన ఆలోచనలు చేసి దీవెనలు అందించే కొందరు వ్యక్తులను వెతికి కలిసి పట్టుకోవడం ఎంతో కష్టమైన పని. మీరు మీ స్నేహితులు కలిసి ఒక చిన్న కూటమిగా కూర్చుని ధ్యానం చేసి మీకు లోకానికి అంతటికి ఎంతో మేలును సాధించగలరని గంటాపదంగా చెబుతున్నామని ఈ బుక్ లో మరణం లేని మీరు పుస్తకంలో రాశారు తల్లి. నిన్న కూడా పుస్తకాలు చదువుతున్న అర్థం కావట్లేదంటే ఈ పుస్తకంలో మొదటి 2 పేజీల్లో ఇంట్రడక్షన్ లో అసలు పుస్తకం ఎలా చదవాలి, ఏం చదవాలి, ఇవన్నీ విషయాలు ఇక్కడ అందించారు. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అరుణజ్యోతి అమ్మగారు ఒక టీచర్ గా పనిచేసి
మరి విస్తారణ సేవలు అందించి పత్రిజీ పిలుపు కోసం పూర్తి సమయాన్ని పెట్టి మరి ఇతర దేశాలకు కూడా వెళ్ళినప్పుడు కూడా ధ్యాన ప్రచారం చేసి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే పత్రిక గారి పిలుపు కోసం ఎంతో మంది తన పూర్తి సమయాన్ని ఇచ్చిన మాస్టర్లు ఉన్నారు. వారందరికీ ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. అలాగే ఈ ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి వెళ్ళడం కోసం వారి డబ్బును కూడా అందించిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. లక్షల లక్షల డొనేషన్ రూపంలో ఇస్తున్నారు. వారికి కూడా ఇంకా పిఎంసి వచ్చినప్పుడు ఎంతో మంది మన అనుభవాలు విన్నాం. ఈవెన్ బంగారం కూడా కుదువ పెట్టి మరి దీనికి కట్టడం. ఎందుకంటే వెళ్ళాలంటే ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. ఎంతో మంది పిరమిడ్ మాస్టర్ తిరుగుతున్నారంటే వెనక ఎంతో మంది వాళ్ళు డబ్బులు ఇచ్చి సహకరించి మాలాంటి వ్యక్తులు తిరగడానికి కూడా 20 సంవత్సరాలు సహకరించారు. వారికి కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. మరి మేడం విశేషం కృషి చేస్తూ పత్రిజీ ప్రబోధన అనే ఒక నరేంద్ర అసోరి గారి టీంలో మేడం గారు సారు కలిపి పనిచేసి ఎన్నో పత్రిక గారి ప్రబోధాలు ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో అందిస్తున్నారు. తెలుగులో కాదు, కన్నడంలో కాదు, అన్ని కూడా. పిఎంసి ఛానల్ కూడా విస్తారమైన ఇప్పుడు స్వాధ్యాయ గ్రంథాలయంలో కూడా పుస్తకాలు అందిస్తున్నారు. చాలా సంతోషం. అంటే చివరిగా ఇటువంటి సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు చెప్పుకోవడం. ముఖ్యంగా అరుణజ్యోతమ్మ గారికి మరి పత్రిజీ ఆశయాన్ని అందిస్తున్న అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ రోజు డిజిటల్ ద్వారా మీరు అమ్మ నమస్తే అమ్మ మ్యూట్ చేశాను. కరెంట్ పోయింది ఇక్కడ. అయితే ఈ బుక్ లో ఇప్పుడే చదివన్నమాట. నలుగురు కలిసి కృషి చేస్తే ప్రపంచ గతినే మార్చొచ్చిన గంటాపదంగా చెప్తున్నారట. అదే జరుగుతుంది సార్ ఇప్పుడు అఖండ ధ్యాన మహాయజ్ఞం ద్వారా. అవును. సమస్త భూమండలం అంతా, సమస్త గురుమండలి అంతా, ఎన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కనెక్ట్ అవుతాయంట సార్. నిన్న సురనాగాంబిక గారికి వచ్చిన మెసేజ్ అన్నమాట అది. చాలా సంతోషం అమ్మా మీ సేవలకి. అలాగే ఎందుకంటే ఒక పని చేయాలంటే క్యాపబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఉండాలని ఈ పుస్తకం చెప్తున్నారమ్మా. సువిశాల దృక్పథము, గ్రహణ శక్తి ఉన్న వాళ్ళ ద్వారా ఈ జ్ఞానం వెళ్తుంది. ఒక జూమ్ నిర్వహించాలంటే ప్రతిరోజు ఆ టైంకి లెగాలి. మనం లేచినా పర్లేదు, ఒకరోజు క్లాస్కి వస్తాం వెళ్ళిపోతాం. కానీ ఒక జూమ్ నిర్వహించే వాళ్ళు మరి దాన్ని ఆ విధంగా. తర్వాత ఒక ఛానల్ 24 గంటలు మెయింటైన్ చేయాలి. పిఎంసి వాళ్ళు ఎంత టీం వర్క్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అందరికి కూడా ధన్యవాదాలు. చాలా చాలా ఆనందం. వన్నెస్ లోకి రావాలట. బుక్ లో కూడా రాశాడు వన్నెస్ అంటే ఏకత్వంలోంచి వచ్చిన మనం మన ద్వంద్వంలో పడిపోయామట. ఏంటి సందర్భం వచ్చింది కాబట్టి ఇందులో రాస్తారన్నమాట. మనం ఏంటంటే దివ్యవాంఛలోంచి వచ్చి మానవ వాంఛలో పడిపోయి దివ్యవాంఛని మర్చిపోయామట. నియోలజీలో రాశాడేమో. మన కోసం ఎవరు పనిచేయట్లేదు అనుకున్నారు. ఎంతో లోకవాసులు మనకి ఇప్పుడు భూమి అటెండ్ అవ్వడం కోసం పనిచేస్తున్నారట, వన్నెస్ వైపు రావడం కోసం. అలాంటి వ్యక్తులు అంటే పత్రికారు అంటే వచ్చినప్పుడు నేను కొంతమందిని నా వెంట సైనికులు తీసుకొచ్చాను అన్నమాట. అలాంటి సైనికుల్లో మీరు ఒక సైనికులు. ఆనందం తల్లి. ఇలా మాట్లాడుకుంటే ఎన్నో ఉంటాయి. మనమంతా సార్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాను తల్లి. పత్రికారు అవైలబుల్గా ఉండమన్నారు. అది థ్యాంక్ యూ తల్లి. అనితమ్మ థ్యాంక్ యూ అండి. మాస్టర్స్ ఇప్పటి వరకు ఇంత విస్తారమైన జ్ఞానాన్ని అందుకుందాం. చివరిలో ముందు మాటలాగా సార్ చక్కగా చివరికి నేను చెప్పేదేమి చెప్పకుండా చక్కగా సార్ అందించారు. ఇంకా నేను చెప్పాల్సింది ఏమీ లేదు. అమ్మ చక్కగా వచ్చి విస్తారమైన జ్ఞానాన్ని అందించారు. రోజుకు ఒక మన మాస్టర్లు వస్తున్నారు. సీనియర్ మాస్టర్లు అన్నమాట. సీనియర్ కాదు, దగ్గరగా ఉండి అందరితో మమైకం అవుతూ పత్రి గారితో ఉండి వారి విశేషమైన జ్ఞానాన్ని మనతో పంచుకుంటున్నారు. ఈ కార్యక్రమం అయితే మనం కొత్తగా ధ్యానం చేయడం నేర్చుకునే వారికి అని పెట్టాం కానివ్వండి, అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్టర్స్ గా ఎదగాలి అన్న పత్రిజీ ఆశయం. ఇక్కడ గురువులు ఎవరు లేరు, అందరూ మాస్టర్లే. శిష్యులు ఎవరు లేరు, అందరూ గురువులే అని చెప్పేసి పత్రి గారు, నేను మిత్రుడి ద్వారా వచ్చాను, నేనెవరికి గురువుని కాదు అని ఆయనని మనని అందరినీ మిత్రుల్లాగా చూసినప్పటికీ మనం ఆయనని మన పరమ గురువుగానే స్వీకరిస్తాము. ఈ సందర్భంగా పత్రి గారికి మనం చెల్లించుకోవాల్సిన గురు దక్షిణ, కృతజ్ఞత ఇలాంటి పదాలు ఏమైనా ఉన్నాయి అంటే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మనం అందరికీ షేర్ చేయటం మాత్రమే. నాకు తెలిసినంత వరకు నేను ఏదో నా మాటగా చెప్పానమ్మా. థ్యాంక్ యూ అందరూ. చిన్న మాట కూడా చెప్పాలనుకున్నాను. మీరు సీనియర్ అని అన్నప్పుడు నందగారు చెప్పారు, సీనియర్ అంటే దగ్గరగా చూసిన వాళ్ళట. అవును. అయితే కొత్త వాళ్ళకి అందిస్తున్నాం కానీ వాళ్ళు ఎంతో సీనియర్స్, చాలా అనుభవాలు వస్తాయన్నారు కదమ్మా. మీ అనుమతిస్తే ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను.
3 లేదు, నిమిషాల్లో సందర్భం ముగించేయండి. 2 నిమిషాలు మనకు టైం లిమిట్ వచ్చింది. అవును, ఎందుకంటే అవును. అంటే ప్రతి ఒక్కరు అంటున్నారు కొత్తగా వచ్చారు కదా వాళ్ళు అద్భుతం చేసేస్తున్నారు, పాత వాళ్ళు చేయలేకపోతున్నారు, ఇలాంటివి ఉన్నాయి కదా. కొత్త వాళ్ళు పాత వాళ్ళ మధ్యలో చిన్న కాన్సెప్ట్ ఆ రోజుల్లో నాకు వచ్చిందమ్మా. ఆ కాన్సెప్ట్ ఒక నిమిషం. ఒక వ్యక్తి 10th క్లాస్ ఈ ఊర్లో చదివారట, ఇంటర్మీడియట్ ఈ ఊర్లో చదివారట, డిగ్రీ కూడా ఈ ఊర్లో చదివారట. కానీ ఆమె పక్కకి ఎవరో ఒక అతని పక్కకి ఎవరో ఒక అతను వచ్చి కూర్చున్నారట డిగ్రీలో. అతను ఏంటంటున్నాడంటే, నువ్వు ఎప్పుడు 10th క్లాస్ నిన్ను చూడలేదు, ఇంటర్మీడియట్ లో చూడలేదు, నా పక్కన నువ్వు కూర్చోడానికి అర్హత లేదు, వెళ్ళిపో బయటికి, గదిలో పో, నువ్వు ఎప్పుడు ఇక్కడ చూడలేదు ఈ ఊర్లో, నువ్వు 10th ఎప్పుడు ఈ ఊర్లో చదవలేదు, ఇంటర్ చదవలేదు, నాతో పాటు ఎప్పుడు లేవు, నువ్వు డిగ్రీలో నా పక్కన ఎలా కూర్చుంటాను అడిగారట. అప్పుడు ఏం చేశారంటే లెక్చరర్ గారు వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కలిపి కంప్లైంట్ చేశారట, సార్ ఇతను ఎప్పుడు 10th ఇంటర్మీడియట్ నా పక్కన కూర్చొని డిగ్రీలో ఎలా కూర్చుంటాడు, అతన్ని పంపించండి అంటున్నారు. అప్పుడు లెక్చరర్ గారు ఏంటి అడిగారంటే, నాయన నువ్వు ఆగు, అతన్ని కూడా అడుగుతాను, నువ్వు చెప్పడమే కదా ఆగు. అతన్ని అడిగితే అతను అన్నాడట, నేను విశాఖపట్నంలో 10th క్లాస్ చదవలేదండి, ఇంటర్మీడియట్ చదవలేదండి, కానీ కరీంనగర్లో నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివాను, విశాఖపట్నంలో డిగ్రీకి రావడానికి అర్హత ఉందా లేదని అడిగారట. అమ్మ అర్హత ఉంటే ఉంటుందమ్మా, తప్పకుండా ఉంటది. అలాగే మన పక్కన వచ్చి కూర్చుంటున్నారు, పత్రికలు అనేవారు కొత్తగా వచ్చారు అనకరా, ఎన్నో జన్మల్లో ఎంతో చేసి ఇప్పుడు మనతో చేయడానికి వచ్చారు, అందువల్ల వాళ్ళు ఎక్కడెక్కడ ఏ లోకాలు చదివారు మనకు తెలియదు, అందువల్ల కొత్తగా వచ్చారు అనుకోవద్దని నాకు ఈ అనుభవం వచ్చిందమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కొత్తగా అని మనం కార్యక్రమం పేరు పెట్టుకున్నాం అంతే, కానీ ఇక్కడ అందరూ మీరు చెప్పినట్లు ఎప్పటి నుంచో ఉన్నవారు ఉన్నారు, ఇప్పుడు ఈ ఉద్దేశంతో ఇక్కడ కలిశారు అంతే, దానికోసమే మేము చెప్తున్నా. ఈ వేదిక ఒక వేదిక ఈ వేదిక దానికోసం మనం పెట్టుకున్నాం అంతే. కానీ ఇలాంటి అమ్మ మీరు అందరూ వచ్చి విశేషమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. నేను చివరిగా చెప్తున్నాను, అందరూ పిఎంసి డిజిటల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా చూడబోయేవారు, ఇప్పటి వరకు చూడని వాళ్ళు, చూసే వాళ్ళు అందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఆ బెల్ నొక్కటం వల్ల అందరికి నోటిఫికేషన్స్ వస్తాయి. మధ్యాహ్నం స్వస్థత స్వస్థితి ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వ ప్రాణి కోటి సుఖినో భవంతు.